చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా కొంత సమయము దేవుని యొక్క మాటలు విని ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితాలలో మనందరము కూడా దేవునికి నచ్చినట్టుగా జీవించాలని, ఆయన చిత్తమును మనం జరిగించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కొన్ని విషయాలను మనం చూసినప్పుడు, లోకములో కొన్ని పరిస్థితులను చూసినప్పుడు మన జీవితాలలో బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. అన్నిటిలో బలం ఉంటుందని నమ్మటం కాదు, కొంటెల్లో బలహీనతలు ఉంటాయని నమ్మటం కాదు. మానవ జీవితం అనేది ఒడిదుడుకుల మధ్య నడిచిపోతున్నటువంటి జీవితం. ఒక్కొక్క సందర్భంలో మనం అనుకున్నవి జరుగుతాయి, ఒక్కొక్క సందర్భంలో మనకు అనుకున్నవి కూడా జరగవు. ఒకానొక సమయమును మనము ఊహించుకున్నప్పుడు మనకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటాం, కానీ మనకు నచ్చినట్టుగా జరగనప్పుడు ఎంతో బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే, ఈ యొక్క లోకములో చూసినప్పుడు కొన్ని విషయాలకు మనం చాలా భయపడుతుంటాం. బాగా గమనించి ఆలోచిస్తే, ఏదైనా ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు, కొన్ని పరిస్థితిలోనికి వెళ్ళినప్పుడు, కొన్ని అనుకోనివి మనకు సంభవించినప్పుడు మనం భయపడుతూ ఉంటాం. ఈ యొక్క రోజులలో ఈ యొక్క ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల, ఈ ఎండాకాలములో శరీరంలో ఉన్నటువంటి శక్తి కోల్పోయి, మన యొక్క శక్తిని కోల్పోవటం వలన కళ్ళు తిరిగి పడిపోతామన్న భయంతో శక్తి కోసము ఉదయాన్నే ఆహారం తింటాం, ఎక్కువగా నీళ్లు తీసుకుంటూ ఉంటాం కళ్ళు తిరుగుతుంటాయని. ఇంకా ఈ ఎండలకు ఎక్కువ తిరగటం వల్ల శరీరములో కొన్ని పరిస్థితులు అవకతవకలు అవటం వలన మనం ఏమనుకుంటామంటే, ఈ ఎండల వల్ల రేపు చలికాలం వచ్చినప్పుడు శరీరంలో ఆ యొక్క ఉష్ణోగ్రత పెరిగి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటి జ్వరములు వస్తుంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. జాగ్రత్తలు ఎందుకంటే కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు, ఏదైనా ప్రమాదకరమైనటువంటివి, ఉదాహరణకు కరెంట్ ఉందనుకోండి, కరెంటు దగ్గరికి పిల్లలు వెళుతున్నప్పుడు ఆ పిల్లలకు చెప్తాము, కరెంటు కాడికి వెళ్ళొద్దు, అది షాక్ కొట్టడం వల్ల చనిపోతావని భయం ఏర్పడుతుంది అతనిలో, అందువల్ల కరెంటు దగ్గరికి వెళ్ళనియం. అదేవిధముగా సునామీ రావటం వల్ల కానీ, భూకంపాలు కానీ, గాలి వానలు రావటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, మనుషులు చనిపోతున్నారన్న భయం మనుషులలో ఏర్పడుతుంది. భయం దేనికి? భయం చచ్చిపోతామని భయం. అంతేనమ్మ కదా? చనిపోతామనే, లేకపోతే దేనికన్నా ఉంది భయం. ఈ భయంతో మనం ఆలోచించేది ఏమిటంటే, ఇలా జరిగితే ఏమవుతుందో ఒక టెన్షన్తో మనం పాడైపోతూ ఆలోచిస్తూ కొన్నిటికి దూరంగా ఉండమని చెప్తూ ఉంటాం. ముళ్ళ కంపలో వెళ్తున్నప్పుడు ముళ్ళు కుచ్చుకుంటాయన్న భయం. కానీ ఏదేమైనా మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇది మరణం వరకే ఈ భయం ఉంటుంది, కానీ మరొకటి ఉన్నది భూమి మీద, పాపము అనేది. ఇది పాపము. మనిషికి కరెంట్ అంటే భయం ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు, పట్టుకుంటే చచ్చిపోతావు, అయిపోతుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు ఉన్నా లేకపోయినా. మనిషికి యొక్క తుఫాన్లు వస్తున్నాయన్న భయం ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు, కానీ
పాపం అనే భయం ఉండాలి మనిషికి. ఏముండాలి? పాపం అంటే భయం ఉండాలి. ఎందుకంటే ఇది మరణము వరకు మనిషిని తీసుకెళ్ళి శరీరమును మరణమునకు అప్పగిస్తుంది. ఆత్మను నరకమునకు అప్పగిస్తుంది. చాలామంది పాపం అంటే భయం లేకుండా జీవిస్తున్న రోజుల్లో ఉన్నాం. పాపానికి ఎవరు భయపడరు. ఎందుకంటే లోకంలో జరుగుతుందే గదా అనుకుంటాం. కానీ మనుషులకు పాప భయము ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు మనందరికీ కూడక మనం ఆలోచించినప్పుడు, మనము కొన్ని విషయాలను గమనిస్తున్నప్పుడు పాపం అనేది మనిషిని పట్టిన తర్వాత బాగానండి. పాపము మనిషిని పట్టిన తర్వాత వాడి జీవితాన్ని నాశనం చేసేదాకా వదిలిపెట్టదు పాపం. నాశనం చేస్తది. ఎంతటి నాశనానికి తీసుకెళ్తుందంటే జాలి ఉండదు, దయ ఉండదు, కనికరం అనేది ఉండనే ఉండదు. ఎందుకు కనికరము, జాలి, దయ లేదంటే ఈ పాప బంధకాల్లో బంధించబడిన మనిషి ఎలా తిరుగుతున్నాడో, ఏమి చేస్తున్నాడో, ఏమి మాట్లాడుతున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా వాడికి తెలియదు. ఈ పాపానికి బానిసైనటువంటి వాడు, నేను పాపానికి బానిసైపోయాను కదా, నేను పాపానికి బందీగా మారిపోయాను కదా, నేను ఇలా బంధకాల్లో బడిపోవటం వలన నా వల్ల నా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందనేటువంటి ఆలోచన వాడికి ఉండదు. వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడక అన్యోన్య సహవాసంగా ఒకరితో ఒకరు ప్రేమ ఐక్యత కలిగి జీవిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ ఎవరో ఒకరిలో పాపం అనేది అలుముకుంటుంది. ఏదమ్మా? పాపము. ఈ పాపము ఎవరో ఒకరిని పట్టినప్పుడు ఆ పాపము వాణ్ణి ఎంతటి దాకా తీసుకెళుతుందంటే, ఇదిగో నేను ఈ పాపము చేయటం వలన నా కడుపును పుట్టిన బిడ్డలున్నారు కదా, నేను పాపాత్మురాలుని, పాపిని అవటం వల్ల నా బిడ్డలకు వివాహాలు జరుగుతాయో జరగదో అనేటువంటి ఆలోచన కూడా ఇలా ఉండదమ్మా. పాపం అలా తీసుకెళ్ళిపోతుంది మనిషిని. చాలా సార్లు చెప్తుంటారు. అప్పుడప్పుడు మీరు మాట్లాడుకుంటూ ఉంటారు కూర్చున్నప్పుడు కానీ, లేకపోతే ఆ యొక్క మొబైల్ ఫోన్లలో కానీ, యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో చెప్తుంటాడు. పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు కానీ తల్లికి తండ్రికి కొంచెమైనా కొంచెమైనా ఏంటంట సిగ్గు లేకుండా బతుకుతున్నారు. వీళ్ళకి రేపు వీళ్ళ కుటుంబాలలో పిల్లలను ఎవరిస్తారు? ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, అమ్మ పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు ఉన్నారు కదా, జాగ్రత్తగా బతకమంటే, ఎందుకు, ఏంటి, నా బ్రతుకు బతుకుతున్నాను, దేవుడు వాళ్ళకి ఎట్ట రాస్తే అట్ట జరుగుతుంది అనుకుంటా. తప్పది. నీ ప్రవర్తన వల్ల, నీ యొక్క యాటిట్యూడ్, నీ యొక్క ప్రవర్తన బిహేవియర్ వల్ల నీ పిల్లల దగ్గరికి మంచి సంబంధాలు వచ్చినా కూడా, ఇదిగో ఈడి తల్లి మంచిది కాదు, ఈడికి నా కూతురినిచ్చిన ఆ ఇంట్లో సక్రమంగా కాపురము చేయదు, ఇదిగో ఈడి తండ్రి మంచివాడు కాదు, ఈడికి నా కూతురిని ఇవ్వకూడదని మంచి సంబంధాలు వచ్చి కూడా నీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వేమంటావంటే, ఈడు మంచోడు కాక ఈడికి పిల్లనివ్వట్లేదు అంటావు. కానీ నీ ప్రవర్తన దిద్దుకునే వయసులో ఈరోజు తల్లి తండ్రి లేరు. అందుకని కరెక్ట్ అయిన పొజిషన్లోనికి లేక ఎవరో ఒకటి తలకు మాసినోడికి తీసుకెళ్ళి ఆ పిల్లను, ఆ పిల్లోడును చేస్తారు. తర్వాత వారి కుటుంబంలో రోజు గొడవలు, రోజు కొట్లాట్లు, రోజులు తగాదులు. ఎందుకంటే ఏమైందంటే మంచి భార్యను చేయలేదు, మంచి భర్తను చేయలేదు. ఎందుకు మంచి భర్త రాలేదు, మంచి భార్య నీకు సంబంధం రాలేదంటే, ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తన కరెక్ట్గా లేదు. తల్లిదండ్రుల జీవితాలు కరెక్ట్గా ఉండవు. వీళ్ళు ఏమనుకుంటారు, 50, 60 సంవత్సరాలు వచ్చినా, 45 దాటినా, 60 సంవత్సరాలు వస్తున్నా, పెళ్ళిడికి వచ్చిన కుమార్తె ఇంట్లో ఉన్నా కూడా ఏమ ప్రవర్తన మారదు, వీడి ప్రవర్తన మారదు. వీళ్ళ జీవితాలు సక్రంగా ఉండవు. ఎప్పుడు చూసినా కూడా ఒక పందుల మంద దగ్గర గోల ఎట్ట ఉంటుందో వీళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడు అదే గోల. ఎందుకంటే ఒక పక్క భర్త తాగొచ్చుంటాడు, ఒక పక్క భార్య పనికి మాలిన పని చేసేటుంటది. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు సెల్ ఫోన్లో దరిద్రమైన వ్యవహారాలు చూస్తుంటే
ఆ ఇంట్లో కుదార్త తేడా ఉంటుంది. పడుకొని నిద్రపోవటానికి రెడీ అయిపోయినటువంటి భార్య పిల్లలుంటారు. ఈ భార్యతో పిల్లలు ఏదేదో మాట్లాడుతుంటుంటారు. ఈ భార్య తన బిడ్డను అడుగుతుంది తల్లి, "మా ఇది నీకు కరెక్ట్ పద్ధతి కాదంటే" ఈ కుమార్తె అంటుంది, "నీది కరెక్ట్‌గా ఉంది" అని అడుగుతుంది ఆ తల్లిని. ఈళ్ళు అలా ఇలా మాట్లాడుకుంటూ ఏదో కూర్చుంటుంటే 1:00, 12:30, 1:00 దగ్గర బయట నుంచి ఒక శబ్దం వస్తుంది, తలుపు తెరవమని. ఈ టైంలో తలుపు తెరవగానే వాడు వస్త్రాలు లేకుండా వాకిట్లో పడుకొని ఉంటాడు. ఇప్పుడు ఈ పిల్లలకి, ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి ఈళ్ళకి పిల్లల్ని ఎవరిస్తున్నారు? ఇప్పుడు ఈళ్ళ ప్రవర్తన మంచిది కాదు. ఈళ్ళు జీవించే జీవితం కరెక్ట్ కాదు. రేపో మాపో కాటికి పోయేటువంటి వయసొచ్చింది. నీ పిల్లవాడికి, నీ కుమార్తెకు నీ అంత వయసొచ్చింది గనక నువ్వు మరలా సిగ్గు లేకుండా ఊర్ల మీద గాడిదలాగా తిరుగుతూ ఏమంటామంటే, నా ఇంటికొచ్చిన కోడలు మంచిది కాదు. నా అల్లుడు మంచోడు కాదు. అందుకే వివాహం అంటే కాపురం చేయకుండా వెళ్ళిపోయిందని చెప్తుంటాం. నీ ప్రవర్తన మంచిది కాదని ఏ రోజైనా ఆలోచించావా? పాపం మనిషిని ఎంత దాకా తీసుకెళ్తుంది అర్థం కాల. ఈ పాపంలో పడిపోయినోడు వాడు ఏం చేస్తున్నాడికి అర్థం కాదు. ఈ పాపంలో జీవిస్తున్న వాడికి ఎంత దాకా వెళ్ళిపోతున్నాడు అర్థం కాదు. వాడి కన్నులకి కనపడింది, రాత్రి మీతో మాట్లాడింది అదే. వాడి కన్నులకు కనపడింది, నచ్చింది చేయటానికే ఇష్టపడతాడు గాని, నా వల్ల నా కుమార్తె జీవితం నాశనం అయిపోయింది, నా వల్ల నా కొడుకు జీవితం పాడైపోయిందని ఏ మనుషులు కూడా ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళు బంధించబడిన బంధకాలు అలాంటివి. వాళ్ళు ఉన్న పరిస్థితి అలాంటిది. అప్పటికప్పుడు అంటుంటాం, పిల్లల పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు, యవ్వన కాలంలో ఉన్నటువంటి పిల్లలు ఇంట్లో ఉంటారు. వాళ్ళ వివాహాల వయసుకొచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలా అంటుంటారు, నీ వల్ల నాకు 10 మందిలో తలెత్తుకోబుద్ధి కావటం లేదంటే, వీడికి సిగ్గు లేకుండా ఏమంటాడంటే, నేను బయటికి పోతే నాకు ఎంత విలువ ఉందంటాడు. ఏం విలువ నీ విలువ? ఏం విలువ నీ విలువ? ఆలోచించండి. నీకేం విలువ ఉంది? బజారును పోతున్న కుక్కను కూడా ఛాయ్ అంటే కుక్క ఏమనకూడదు, నన్ను పిలిచింది అనుకుంటారు. అంతేనా కదా? కుక్క బజారును పోతుంది, ఏమంటాడు? ఎవరన్నా ఛాయ్ అంటాడు. ఛాయ్ అనగానే ఏమనుకుంటుంది తెలుసా? నేను పిలవకపోయినా నన్ను పిలిచిండు, నా గొప్పతనం అనుకుంటది. కాదు, నువ్వు ఇంటికి వస్తే ఎక్కడ గోల అవుద్దని ఛాయ్ అంటున్నది. అలాగనే నువ్వు దారిన పోతుంటే నిన్ను ఎవరైనా పిలిస్తే నా లెవెల్ చూడండి, నీ లెవెల్ కాదు, నువ్వు ఇంటి దగ్గరకు వస్తే నీ వల్ల తలకాయ నొప్పి. నువ్వు ఇంట్లో ఉన్నా కూడా, నువ్వు ఇంటి దగ్గర కూర్చున్నా కూడా, నా ఇంట్లో పిల్లలు చెడిపోతారు, నువ్వు ఇంటి దగ్గర కూడా రావద్దని పెడుతున్నారు ఈరోజు. తాగినటువంటి బిడ్డలను కానీ, పాపం చేసినటువంటి మనుషులను కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఏమంటారంటే, నువ్వు తాగితే తాగిని కానీ పిల్లోళ్ళు ఉన్నప్పుడు ఇంటికి రావద్దు అంటుంటారు. అప్పుడు ఏమి, దేనికి అర్థం చేసుకోండి. ఎందుకని ఇలా మాట్లాడతారు? కుదార్థంగా సంతోషంగా ఉండరయ్యా ఇంట్లో పిల్లలు నువ్వు వస్తే. నువ్వు తండ్రివి కదా, అసలు నిన్ను చూసి నీ దగ్గరికి సంతోషంగా పాకులాడవలసిన పిల్లలు నిన్ను చూసి భయపడుతున్నారు, ఇంటికి వస్తున్నారంటే ఇంకా నీ ప్రవర్తన మానుకోవా? ఇంకా నీ బ్రతుకు మారదా? ఇంకా నీ జీవితం మారదా? ఎందుకు మారదంటే, మారాలని నీకు అనిపించాలన్నా నీవు బంధించబడిన బంధకాల్లో నుంచి బయటికి రావాలి. తెలుసు కదా, ఇదేం కొత్తగా మనం మాట్లాడుతుంది అనుకుంటున్నారా? కొత్తగా ఆలోచిస్తుంది అనుకుంటున్నామా? బైబిల్ గ్రంథంలో రాయబడిన సందర్భమే కదా. దావీదు చేసిన పాపం వల్ల తన కుమారుడైనటువంటి అబ్షాలోము చేసినటువంటి కార్యం మీకు అందరికీ తెలియదా? దావీదు చేసినటువంటి ఘోరాతమైన ఘోరం వల్ల తన కుమారుడైనటువంటి అమ్నోను తన యొక్క కుమార్తెతో పాపం చేసిన విషయం మనకు గుర్తు రాలేదా? ఇప్పుడు దావీదు అమ్నోను దగ్గర పోయి ఏమడుగుతాడు? ఏమన్నా అడగాలరా? చెప్పండి అమ్మా. ఏంటి అమ్నోను నువ్వు చేసిన పని ఏంటంటే, ఎందుకు అమ్నోను ఏమంటాడు అంటనే? అమ్నోను ఏమంటాడు చెప్పండి? నాన్న నువ్వేం పని చేసావు నాన్న, మేము నీ అంతటోళం అయ్యాము, మేము కూడా నీ అంత గొప్ప వాళ్ళగా ఉన్నాము, నువ్వెందుకు నాన్న ఉరియా భార్యతో తప్పు చేస్తున్నావు అని అడుగుతున్నాడు. సిగ్గుతో తలంచుకొని మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు. ఈరోజు పిల్లలు తప్పు చేస్తే ఖండించకపోవటానికి గల కారణం ఏంటంటే, మనలో కరెక్ట్ పాయింట్ లేదు కాబట్టి. మనము కరెక్ట్గా లేము, మనం పరిస్థితి బాగా లేదు. ఇదిగో రేపో మాపు తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవటానికి బట్ట లేదు. ఉదయకాలమున భార్య లేచి ఆ యొక్క గోతంలో నుంచి బియ్యం తీసి పొయ్యి మీద ఉంచాలంటే ఆ గోతంలో బియ్యం లేదని తెలిసినా నువ్వు మాత్రం నాకు పట్టనందన్నట్టుగా ప్రశాంతంగా పండుకున్నావంటే నువ్వు మనిషివా, జంతువా?
అసలు నీకు అర్థమవుతుందా? ఇంట్లో పిల్లలు ఉన్నారే, ఉదయకాలం నుంచి వాళ్ళు ఏమైనా తిన్నారా లేదా, వాళ్ళకేమైనా కడుపు నిండా పెట్టావా, వాళ్ళకేమైనా ఉన్నదా, ఈరోజు ఏం చేసావని అడిగే అవసరం ఉందా? ఇదేమీ లేదు. నాకు తాగటానికి డబ్బులు ఇస్తావా లేదా, నువ్వు తాగటానికి డబ్బులు ఇస్తావా లేదని ఇంటి మీద పడి భార్య మీద కొడుతుంటే, ఆ భార్య పక్కదారి వెళ్ళిపోతుంటే పిల్లలు చూసి మా ఇంటి అసలు నాకు పెళ్ళి అవుద్దని ఆలోచన వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఈ ఇంటిలో నాకు ఊరు పిల్లనిస్తారు, అసలు ఎవరు నా దగ్గరకు వచ్చి చెప్తారు? ఎందుకంటే ఊరు మొత్తం నా గురించి మంచిగా మాట్లాడుకుంటున్నారు కదా. బైబిల్ గ్రంథం చాలా చక్కగా మాట్లాడుతుందమ్మా. ఏది కూడా ఒక తప్పుడు గురించి మాట్లాడేది కయ్యూరు కాదు. మానవ జీవితాల్లో ఉన్నటువంటి ప్రశాంతత గురించి మాట్లాడేది. పాప బంధకం మనిషిని పట్టుకుంటే వాడిని పాడు చేసిన దాకా వదలదు, వాడిని నాశనం చేసిన దాకా వదలదు, వాడి కుటుంబాన్ని నవ్వులు పాడు చేసేదాకా వదలదు. అంతటితో అయిపోయింది అనుకుంటున్నారా? శరీరమును మరణానికి అప్పగిస్తుంది, ఆత్మను నరకానికి పంపించేస్తుంది. ఎవరికి అర్థమవుతుంది బైబిల్ ఈరోజు? కేవలం మీరు ఏదో ఆదివారం వచ్చి చాలా మంది కూర్చుంటారు, మనమనిగా చాలా చోట్ల ఆదివారం వచ్చి బైబిల్ తీసుకుని వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ప్రయాసపడి గంటల గంటలు చెబుతున్నాడు. ఎందుకు మాట్లాడుతుంది బైబిల్ మా గురించి మాట్లాడుతుందని ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఎంత పని లేదు. ఏమంటే ఇది యేసు ప్రభు మతం, దీన్ని మాకు వద్దంటారు. మతం అని మాట్లాడతాం కాదు ఇక్కడ. అసలు ఏం మాట్లాడుతుంది? నీ జీవితంలో నీ వయసు ఎంత, నీ ప్రవర్తన ఎంత, నీ క్రియలు ఏంటి, నీ పద్ధతి ఏంటిది, నీకు పిల్లలు పుట్టినా కూడా నువ్వు ఎలా బతకాలి, నీకు పిల్లలు కూడా నీ ఎంతటోళ్ళు అయ్యారు, నువ్వు ఎలా జీవించాలనేటువంటి ఆలోచన వీళ్ళకు రాకుండా చేసింది పాప బంధకం. కా నిద్రపోకుండా మీకే వాళ్ళని ఏ స్థితిలోనికి దిగజారిపోయిందో వాళ్ళకు కూడా తెలియదు ఈరోజు. నిజంగా చూస్తూ ఉంటాం. అలా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కొన్ని విషయాలు చూసినప్పుడు అయ్యో ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి, అసలు ఎందుకు ఈ స్థితి వచ్చేసిందంటే వాళ్ళ జీవితాలు వాళ్ళ చేతులతోనే వాళ్ళే తగలబెట్టుకునే రోజుల్లో ఉన్నారు ఈరోజు. వివాహమైన తర్వాత పిల్లలు చెప్పిన మాట వినటం లేదు ఈరోజు తల్లిదండ్రులకి. నిజంగా చెప్తున్నానండి, వివాహమైన తర్వాత వినట్లేదు. కరెక్ట్గా తల్లి కానీ తండ్రి కానీ పోయి ఏందిరా నీ కుటుంబాన్ని బాగు చూసుకోమని చెప్పే అర్హత వాడేళ్ళకి లేదు ఈరోజు. ఎందుకంటే నువ్వేం సక్రంగా ఉన్నావని నాకు చెప్పడానికి అని అడుగుతున్నారు. నువ్వు కరెక్ట్గా ఉన్నావని నాకు చెప్పడానికి అని అడుగుతున్నాడు. తండ్రి ఒక పక్క సీసా తీసుకొని తాగటానికి పోతే కొడుకు ఒక పక్క సీసా తీసుకొని తాగటానికి పోతున్నాడు. ఇంట్లో కాపురము బిడ్డల జీవితాలు ఎలా సాగిపోవాలి ఎవరికేం తెలుసు ఈరోజు? ఏమైందంటే వీళ్ళందరికీ ఏమి కాల, పాప బంధకాలలో బంధించబడినారు అని రాయబడింది. అదొక బంధకం. ఆ బంధకాల్లో నుంచి తెగ్గొట్టుకొని రావాలి. ఒక్కసారైనా తెలివి ఉండటం లేదా, ఒక్కసారైనా ఆలోచన ఉండటం లేదా? నా పిల్లలు ఉన్నారే, పిల్లలకి ఏదైనా అనారోగ్యం వస్తే, వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే కనీసం హాస్పిటల్ తీసుకోపోవడానికి నా దగ్గర డబ్బులైనా ఉన్నాయా లేదా, నేను అడిగితే ఇచ్చే వాళ్ళని ఉన్నారా లేదని ఆలోచన నీకు ఎందుకు రాకుండా పోయిందంటే నీ జీవితంలో పిల్లల మీద ప్రేమ లేదు. పిల్లల మీదే ప్రేమ లేకపోతే ఇంక భార్య మీద ఏం ప్రేమ ఉంటుందా మీరికి? కడుపును పుట్టిన బిడ్డల మీదే ప్రేమ లేదు, భర్త మీద ఏం ప్రేమ ఉంటుందమ్మా దీనికి? నేనేమి మామూలుగా మాట్లాడి చాలా కొద్దిగా వెతికారంగానే ఉంటది, కానీ నిజమేది. కడుపును పుట్టిన బిడ్డ తన బిడ్డలు మాట్లాడుకుంటారు, అమ్మా నువ్వు చేసే పనులకి మాడుకోమా, నీ వల్ల మాకు పరువు ఉండట్లేదు, మా 10 మందిలో పోతే మమ్మల్ని తలెత్తుకోకుండా మాట్లాడుతున్నారు, నువ్వు ఆ పనులు మానుకొని మాతో ప్రశాంతంగా జీవించమా, మాకు ఉండి పెట్టుకుంటూ మా ఇంట్లో ఉండి మాకు చూసుకోసాలంటుంటే నువ్వేందిరా నాకు చెప్పేది, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానంటుంది తల్లి. ఇప్పుడు చాలా కుటుంబాల దగ్గరికి వెళ్తారు. నేను పాస్టర్గా వెళ్ళిన తర్వాత, మేము కొన్ని చోట్లకి వెళ్ళిన తర్వాత చాలా మంది ఏం చెప్తుంటారంటే వివాహాల సంబంధాల గురించి నాకు చెప్తుంటారు. చాలా మంది చెప్తుంటారు, పాస్టర్ గారు మీరు అక్కడెక్కడ ప్రార్థనకు వెళ్తుంటారు కదా, ఎవరైనా మంచోళ్ళు ఉన్నారేమో పిల్లలు ఉంటే చెప్పండి అంటారు. మంచోళ్ళు ఈ రోజులలో ఆడుంటారమ్మని నేను అడుగుతాను. నిజంగా చెప్తాను, మంచోళ్ళు ఆడుంటారు. మన కళ్ళకు మంచిగా కనపడ్డా కూడా నమ్మటానికి లేదు ఎవరిని కూడా. ప్రార్థనకు వచ్చి యేసయ్యా నీకు వందనాలని పాట పాడతాడు, బయటికి పోయి వాడు ఏసేయాలి అతడు ఎవరికి తెలిసాడా? పొద్దుగూకులు ప్రార్థన చేసినంత మాత్రాన మంచోళ్ళని అనుకుంటామా? వాడికి జోదం అలవాటు ఉందో, బెట్టింగ్లు అలవాట్లు ఉన్నాయో, త్రాగుడు అలవాటు ఉందో, చీటింగ్లు అలవాటు ఉన్నాయో, వ్యభిచార అలవాట్లు ఉన్నాయో, చెడు సావాసాల అలవాట్లు ఉన్నాయో, డబ్బును తగలబెట్టుకునే అలవాటు ఉన్నాయని మనం ఏం చూద్దాం? మనకేం తెలుసమ్మా? మద్యం తాగనంత మాత్రాన మంచోడు అంటానికి లేదు, జోదం ఆడే అలవాటు ఉండొచ్చు. జోదం ఆడినంత మాత్రాన మంచోడు అంటానికి లేదు, బెట్టింగ్లు పెట్టే వ్యవహారం ఉండొచ్చు. బెట్టింగ్లు తెలుసుగా, ఆన్లైన్లో బెట్టింగ్లు పెడుతుంటారు.
ఎవరి మంచోనని ఎవరికి చెప్తాము? ఒకవేళ మర్చిపోయి ఈడు మంచోడమ్మా ఈ పిల్లనేయమంటే వాడు రేపు అలవాటు ఉందని తెలిస్తే మన పరువు పోదుగా. నేను చాలా సార్లు ఒక చోటకెళ్ళినాను. ఒక తల్లిగారు మాట్లాడుతుంది. బాగానండి. ఒక తల్లిగారి దగ్గరికెళ్ళాను. మాట్లాడుతుంది. ఒక ప్రాంతంలోనికెళ్ళాను. మీరేం చేస్తారనంటే, అమ్మా నేను పాస్టర్ గారిని ఇలాగా పరిచర్య చేస్తూ ఉంటాను. ఇలాగ సువార్తకెళ్తూ ఉంటాంటే, అన్నా నేను కూడా దేవుని మందిరానికెళ్ళేవాళ్ళమే. ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చూడండన్నా మా అమ్మాయిని వాళ్ళ కుటుంబంలో ఇద్దామనుకుంటున్నాను అన్నది. అమ్మా మంచిదేనమ్మా. ఈ రోజులలో ఎక్కడ పెళ్లి సంబంధాలు అసలు అయి చూసే పరిస్థితుల్లో లేము. నా పరిచర్య నాకే సరిపోతుందంటే, అన్నా మంచి అబ్బాయి ఉంటే చూడండన్నా. ముఖ్యంగా తల్లి, తండ్రి బాగుంటే చాలన్నా పిల్లవాడి పరిస్థితి మారిపోద్దన్న కొన్ని రోజులు కన్నా. తల్లిదండ్రులు బాగున్నారని మనం ఎలా చెబుతాం తల్లి అంటే, లేదన్నా. పిల్లలు మంచోళ్ళు కావాలంటే ముందు తల్లిదండ్రులు మంచోళ్ళు అయి ఉండాలన్నా. తల్లి మంచిది కావాలి, తండ్రి మంచోడు కావాలి. ఇద్దరూ మంచోళ్ళు అయి ఉండాలన్నా అన్నారు. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నారంటే, లేదన్నా. ఈరోజు గొడవలన్నీ వచ్చేది ఎక్కడంటే అత్తకు కోడల దగ్గరేనన్నా. అసలు ప్రారంభమైన దాన్నే ముగింపు ఆడనే జరుగుతుందన్న. వాళ్ళు మంచోళ్ళు అయితే బాగున్నాను. మంచోళ్ళని మనం ఎలా చదువుతామమ్మా? దేవుడు రాసి పెట్టాలి మంచిగా. లేదన్నా. కొన్ని జీవితాలంట వాళ్ళ చేతులతో వాళ్ళే తెంపేసుకుంటారని చెప్పేది. వాళ్ళ చేతులతో వాళ్ళకి దేవుడు మంచి రాత పెట్టుంటారు. వీళ్ళు ఓరక ఇంట్లో లేనిపోని వాటి వల్ల గొడవలు పెట్టుకొని చిన్నదానికి తెగనుకున్న రోజుల్లో ఉన్నారన్న. జాగ్రత్త. నేను కూడా అంటున్నాను, వాటి గురించి మనకేంలమ్మా, ఓకే ఎక్కడ ఉంటే చూస్తానంటే కాదులన్నా. నా జీవితంలో జరిగినవి మీకు చెప్తున్నానన్నా. నేను నా చేతులతో నా కొడుకు జీవితాన్ని నాశనం చేశానని చెప్పింది. ఎందుకంటే మనం అంతా బాగుందనుకుంటే, అంతా బాగుండాలంటే కుటుంబం బాగుండాలి. కుటుంబం బాగుండాలనుకుంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి. ఎవరికి ఎలాంటి ఏముండకూడదంట. బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి, యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ ఏంటిదంట? దురాశ. ఆశ ఉండాలి మనుషులకు, కానీ ఏమైపోయింది ఇప్పుడు? దురాశ వచ్చింది. ఎవరికి ఉండకూడదు దురాశ? కుటుంబంలో ఎవరికి ఉండకూడదు దురాశ. అత్తకు దురాశ ఉంటే కోడలు ఎంత తెచ్చినా సరిపోద్దా? వాళ్ళు ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు, వాషింగ్ మెషిన్ తెచ్చుకున్నారు, వాళ్ళు 5 తెచ్చుకున్నారు, వాళ్ళకి 10 లక్షల కట్నం ఇచ్చారు. నువ్వేం తెచ్చావు నా ఇంటికని రోజు గొడవ. ఇంట్లో దురాశ ఉంటుంది. రోజు గొడవ. నువ్వేం తెచ్చావు. ఈ కోడలు ఏం చేస్తుంది? నేను ఎక్కడ తెచ్చాను? మా అమ్మలు కొనదంతా పెడితే ఇంకేం ఇస్తారంటారు. రోజు గొడవే. ఈ గొడవ వల్ల ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోవాలి తప్పదు. ఇంకా దురాశ. ఆశ కాదు ఇది. ఏంటిది? దురాశ. మనసులోనికి వచ్చింది ఆశ. ఆ ఆశ పెరిగి ఏమైంది? దురాశగా మారిపోయింది. ఈ దురాశ ఏమైందంట? మనిషిని పట్టుకున్నది. ఈరోజు దురాశ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారని చెప్పండి. రాత్రి అదే చెప్పాను. చూచుట వల్ల కన్నులకు తృప్తి లేదన్న గురించి మాట. మనిషికి దురాశలు వచ్చేసాయి. ఎంత దురాశ వచ్చిందంటే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికన్నా వీడికి ఎక్కువ ఇచ్చినా కూడా వీడికి నచ్చదు. ఇంకా కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు తెస్తే ఎవరు తీసుకుంటారమ్మా? నీకు ఎంత కావాలి చెప్పండి? ఎంత కావాలి నీకు? ఎంత కావాలమ్మా చెప్పండి? 6 అడుగులు 3 అడుగులు సరిపోతుంది ప్రతివాడికి. అంతకంటే ఎక్కువ ఏమైనా కావాలా? అంతేనా కదక్క? 6, 3 పొడుగు 6 అడుగులు పొడుగు 3 అడుగులు ఎడల్పు. అంతకు మించి ఎక్కువ ఏమైనా ఉందా? నువ్వు ఏం పడుతున్నావు? దురాశ. 5,000 ఎకరాలు ఉన్నా ఇంకా కావాలి. కనీసం నేను ఒక్క సెంటులోనైనా పెడతా. ఒక సెంటు భూమిలో నీకు సమాధి పెట్టి 1 ఎకరా పొలంలో గార్డెన్ తయారు చేసి నీ కోసం రెడీ చేసి ఏం చేస్తారా? ఏమీ లేదు. దురాశ. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అట్ట కావాలి, నాకు ఇది కావాలని దురాశ మనసులోనికి రావటం వల్ల ఏమైందంట? పాపానికి అలవాటు పడిపోయిండు.
పాపం ఊరకనే రాదు మనిషికి, దురాశ వచ్చింది. అవ్వలో వచ్చిన దురాశ ఏంటంటే మేము దేవతల్లాగా మారిపోతామని దురాశ పడింది, వద్దన్న పని చేసింది. ఈరోజు దురాశ వచ్చింది మనుషులకి, ఆశ కాదు ఇది దురాశ. దురాశ రావటం వల్ల పాపానికి వచ్చారు మనుషులు. మా జాగ్రత్త వాక్యమేనండి మీరు. దురాశ వచ్చింది మనిషికి. ఆశ ఉండటం తప్పు కాదు, దురాశ ఉండటం తప్పు. ఏమైంది? దురాశ గర్భమును ధరించింది. దురాశ ఏం ధరించింది? గర్భం అంత తీసుకుపోతుందా? ఆలోచించండి, బాగా ఆలోచించండి. దురాశ ఏం ధరించిందంట? గర్భమును ధరించింది. గర్భమును ధరించగా ఏమొచ్చిందంట? పాపము. ఏంటిది? పాపము. మనిషికి పాపం అనేది ఆటోమేటిక్గా అలవాటైపోతుంది, అంతే. ఇది మాకు నేర్పించాల్సిన పని లేదమ్మా. పాపం మీరు ఎప్పుడు అంటారు, మా అమ్మవాడు మంచోడు చెన్నూకర్ అంటారు. ఊరు చెప్పారు మంచోడు? ఊరు అందరు మంచోళ్ళమే కదా, అందరూ మంచోళ్ళు కదమ్మా. పొద్దుగూకులు అంటారు. ఏమంటారు తెలుసా? ఇప్పుడు ఉదాహరణకు మా అమ్మాయి ఉన్నారు అనుకోండి, పొద్దుగూకులు నువ్వు వాళ్ళు వచ్చి మాట్లాడదు అంటారు. నేనేమో నిన్ను మాట్లాడమని చెప్పినా, నువ్వు బైబిల్ చదువుకుని నేను రమ్మన్నా అంటే చెప్పే మాట అట్లుండే కదా. అంటే ఎలా ఉందంటే మనిషికి ఉన్న దాంతో తృప్తి పడరు, లేని దాని కోసం ప్రయాసపడి పాపానికి అలవాటు పడిపోయారు. ఉన్నదాంతో ₹1,00,000 ఉన్నాయి ఒక మనిషి దగ్గర. ఈ ₹1,00,000 ఏం చేస్తాడు? ఇంకా 1,00,000 చేయాలంటాడు. అంతేనా కదా? ఇంకా 1,00,000 చేయాలంటే ఏం చేయాలి? పొలం వేయాలి. అంతేనక్క? పొలం వేస్తే సంవత్సరం ఆగాలి. అదే బెట్టింగ్ పెడితే అమ్మేది. భలే ఉంది కదక్క. వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేస్తాయి. విత్ ఇన్ సెకండ్స్ అంటే వెంటనే రావాలి. ఇప్పుడు మనిషి అంతా వెంటనే జరిగిపోవాలి. ఆలస్యం ఏమీ జరగకూడదు ఇక్కడ. ప్రతిదీ వెంటనే జరిగే రోజుల్లో ఉన్నాం మనం ఈరోజు. చూడండి, దురాశ మనిషిలోనికి వచ్చింది. రూపాయి ఉంటే రూపాయిని ₹10 చేయడానికి ఎంత మందిని ముంచుతున్నాడో తెలుసా ఒకడు? మీకు తెలుసా అని చెప్తున్నాను. మీకు పోయిన వారంలో చెప్పాను అనుకుంటాను. పోయిన వారం మీ అందరికి చెప్పాను అనుకుంటా. మీరు వచ్చారో లేదు నాకు తెలియదు. కానీ ఒక మనిషి గొప్పోడు కావాలంటే ఇంకొక మనిషిని ముంచాలి. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఒక మనిషి గొప్పడు కావాలంటే ఏం చేయాలి? ఇంకొకనే ముంచాలి. అందుకే చాలా మంది ఏమంటారు తెలుసా? ఆశకు హద్దు ఉండాలి అక్క. ఆశకు ఏముండాలి? హద్దు ఉండాలి. ఎలాగంటే రూపాయి కూడబెట్టి ₹100 చేశాడు, 100 కూడబెట్టి ₹1000 చేశాడు, 1000 కూడబెట్టి ₹1,00,000 చేశాడు. ఇప్పుడు ఈ ₹1,00,000 తీసుకెళ్ళి ఏం చేశాడంటే, పక్కనోడు అవసరానికి ₹2 రూపాయి వడ్డీకి ఇవ్వమంటే రూపాయికి ఇస్తే నాకు ఏమవుతుందని ₹10 ఇచ్చాడు పోయి. అంతేనా? 10 10. ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది అలాగే. మార్కాపురంలో మన నేను అక్కోళ్ళు ఇల్లు కట్టుతున్నారు కదా, వేరే చోట అడుగుతున్నారు, కనీసం 10-5 నడుస్తుంది అక్కడ వడ్డీ. ₹10 ఇచ్చాడు తీసుకెళ్ళి. ₹10 వాడు ఏమనుకున్నాడు తెలుసా? లక్షగా ₹10 అంటే నెలకు 10,000 వస్తాయి, 4 లక్షలు ఇచ్చే 4 10 40,000 వస్తాయి, హ్యాపీగా ఇంట్లో కూర్చొని తినొచ్చు అనుకున్నాడు. వాడు ఏం చేశాడంటే వాడి దగ్గర ఒక 10 లక్షలు తీసుకున్నాడు. 10 లక్షలకు ₹1,00,000 వస్తాయి అనుకున్నాడు. 10 లక్షలు తీసుకుని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఇదేం కావాలి? ఏడవడు. ఎందుకు? చెప్పుకుంటే సిగ్గుబోతిగా. మీకు అర్థం కాలేదు. నాకు ఒక మనిషి నచ్చలేదని నేను ఇంకొకరితో పాపం చేస్తే, ఆ పాపం చేసింది నన్ను మోసం చేసిందని నేను బయట చెప్పుకుంటే నా సిగ్గుపోద్దని, ఏం చేద్దాంలే ఇంతకంటే ఈసారి ఎక్కువ సంపాదిస్తా చూడమని పౌరుషంతో చేస్తా. నీ పౌరుషాలు ఎక్కడికి? బయటికి చెప్పుకుంటారు అనుకుంటున్నారేమో. చెప్పుకుంటే సిగ్గుపోతుంది. అప్పుడప్పుడు మీరు పాడతారు కదా, చెప్పుకుంటే ఏమన్నా పోయి ఉదాహరణ పోయి నేను అడిగిన మా అమ్మాయి దగ్గర పోయి అన్నాను, అక్కయ్య దగ్గరికి వచ్చి అక్క 10 లక్షలు అప్పిచ్చాను అక్క, నెలకు ₹1,00,000 వస్తాయని వడ్డీకి వస్తాయని ఇచ్చాను, వాడు ఎత్తేసి నాకు కంపెనీ అంటే ఏమంటారు తెలుసా? నీకు తెలియని ఉన్నదా ₹10 వడ్డీకి ఊరా నిత్రా నాన్న? ఎంత దురభ్యం, ఎంత ఆశ ఉన్నది నీకు, ఎందుకు వస్తుందని ఆ మాట అంటారని చెప్పుకోకుండా ఏం చేస్తారంటే లోపల కుమిలిపోయి, ఈ కుమిలిపోయిన వాడి హృదయంలో ఏం పెరుగుతుంది? ఏం పెరుగుతుంది? పంతం. వ్యసనం కాదు అది, పంతం. ఈ పంతం పెరిగి తల్లిని ముంచుతాడు, తండ్రిని ముంచుతాడు, అన్నను ముంచుతాడు, తమ్ముని ముంచుతాడు, అక్కను ముంచుతాడు, అవసరమైతే
వాడి భార్యను కూడా ముంచి డబ్బు సంపాదిస్తాడు. వ్యసనం లోపల వచ్చేసి అది పంతం. ఈ పంతానికి దారితీస్తే ఏమంటారు తెలుసా? పానం పోయినా పర్వాలేదు కానీ పంతం మాత్రం నెగ్గాలి. పంతానికి వెళ్ళారు. ఎందుకంటే దురాశ. దీన్ని ఏమంటుంది? దురాశ. నువ్వు కష్టపడి సంపాదించుకో, తప్పు లేదు, బైబిల్ అదే చెప్తుంది. ఎవడు కూడా కష్టపడటం వల్ల ఐశ్వర్యవంతుడు కాదు గాని దేవుని దయ వలన మాత్రమే మనుషులు ఐశ్వర్యవంతులు అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు కూడా. నరుల కష్టార్జితం వల్ల ఎవరికి ఐశ్వర్యం రాదు, దేవుడి దయ ఉండాలి. నువ్వు కష్టపడుతున్నాడు, ఏం చేస్తున్నాడు తెలుసా? పంతంతో పరుగు తీస్తున్నాడు ఒక్కొక్కడు ఈరోజు లోకంలో. పంతాలతో పరుగులు తీస్తున్నాడు, పౌరుషంతో, రోషంతో, ఒకడి మీద ఒకడు పోటీతో సంపాదించడానికి ప్రయాసపడుతున్నాడు. ఒక్కడికి రూపాయి మిగలదు. నేను చెప్తున్నాను, ఈ పోటీతత్వం ఎంత దిగజారిపోయిందంటే, ఈ పోటీతో ప్రయాసపడి కష్టపడి చివరికి సంపాయాలని ఆశతో పడిపోయాడు. చివరికి వెళ్ళి చూశాక ఏమైపోయిందంటే, నువ్వు పని ఎక్కువ చేయటం వల్ల నీ కిడ్నీలు చెడిపోయాయి అని చెప్పి మళ్ళా 3 లక్షలు ఇమ్మన్నాడు. ఈడ కష్టపడ్డ ఫలమేమో పాడైపోయింది. హాస్పిటల్కి వెళ్ళి మళ్ళా 3 లక్షలు పెట్టాలి. ఇప్పుడు ఏం అర్థం కాక మెంటలెక్కిపోయి పిచ్చోడిగా తయారైపోతున్నాడు. కొంతమంది మాత్రం ఓర కూర్చున్నా కూడా ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాడు అంటారు. వీళ్ళు ఏమి చేయట్లేదు, ఏ పని చేయరు, శుభ్రంగా కూర్చున్నారు, వీళ్ళకు 3 పూట్ల తిండి దొరుకుతుంది, మాకెందుకు దొరకట్లేదు అంటే నీలో పంతం ఉంది, వాళ్ళు ప్రేమ ఉంది. పంతానికి ప్రేమకు చాలా తేడా మీకు తెలిసే తెలియదు. పంతం ఏం చేస్తుందంటే ఇంట్లో మనుషులు నిద్రపోనీయదు. అర్థమైందా? పంతం ఏం చేస్తుందమ్మా? ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఏం లేదు, మీరు అందరూ పనులు చేసుకుంటారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. మనకు అర్థం కాబట్టి మన గురించి చెప్తున్నాను. నువ్వు నిద్రపోతున్నావు అనుకోండి, ఇంట్లో ఆ మనిషి ఏం చేస్తాడు? పక్కన 3 గంటలకు లేదు, ఇప్పుడు దాకా ఎట్ట నిద్రపో, నువ్వు 4 అయింది, 4 గంటల కంటే ఇప్పుడు దాకా ఎట్ట నిద్రపోతావు? రాత్రి పడుకుంది 11ంటికి పాపం, 4 గంటలకు ఎట్లేయాలి నువ్వు? రోజు నిద్ర లేచి నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి బలహీనత చచ్చిపోయి నీకేమొచ్చేస్తుందంటే అమ్మటే నీరసం వచ్చేసి హాస్పిటల్లో పోగానే నిద్ర తక్కువైందమ్మా, నీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త, కొద్దిగా నిద్ర ఎక్కువ పోమంటారు. ఇప్పుడు ఏమంటారంటే, నేను పొద్దున్నే లేపనా నువ్వు పండుకో. రోజు అదే చెబుతాను, నేను పొద్దున్నే లేపనా నువ్వు పండుకో. ఆమెకి అట్ట పండుకోబుద్ది వద్దు అసలు. నేను లేపనగా నువ్వు పండుకంటే అర్థమైంది? ఎంత బాగా నేను లేప, నువ్వు పండుకో, 6 గంటల్లో పండుకో. అప్పుడు ఏమనిపోతుంది తెలుసా? హాస్పిటల్కి పోవాలి, తలనొప్పి లేస్తుందంటే 6 గంటల దాకా పండుకుంటే డబ్బులు అని తెచ్చి పెట్టాలమ్మా. ఈ వ్యసనంతో సగం చచ్చిపోయే మనుషులు ఉన్నారు ఈరోజు. పంతాల కోసం పోయి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు అందరు ఈరోజు కుటుంబాలలో. మీకు అర్థం కాలేదు. చాలా మంది అంటారు పంతంతో, చాలా మంది అంటుంటారు. నాకు కూడా అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, అందరు చూడు ఎడ సంపాదించుకుంటారు, నీకేంది చింతలేదు దిగులు లేదు అంటారు. నేను అదే చెప్తాను, నాకెందుకు టెన్షన్? నాకేం అవసరం ఉందా? నేను ఇదే చెప్తాను, నాకేం అవసరం ఉందా? 3 పూట్ల తినడానికి తిండి ఉంది, ఉండటానికి వెళ్ళింది, కట్టుకోవడానికి బట్టలు, ఇంకేం కావాలి నాకు? అవసరం కాదా? కానీ వాళ్ళకు ఒక పంతం, వాళ్ళు చూడు ఎట్లా చేశారు, వీళ్ళు చేశారు. నేను ఒకటే చెప్తాను, అప్పుడు కూడా మా నాన్నకు కానీ మా అమ్మకు కానీ ఒకటే చెప్తాను, ఎవరు నాకంటే ఎక్కువ సంపాదించలేరని చెప్తాను. నేను గొప్ప అంటే నేను గొప్పనిగా చెప్పేది. నేనేం సంపాదించుకున్నానంటే సంతోషాన్ని సంపాదించుకున్నాను, అంతే. ప్రశాంతత. ఇప్పుడు మిగతా వాళ్ళకి డబ్బు ఉన్నది కానీ ఏమి లేదు, అది ఎక్కడ దొరుకుద్ది? అక్కడ దొరుకుద్ది, కొట్టాల్లో దొరుకుద్ది. కేజీలు కొనుక్కొచ్చుకుంటా తెలుసా? ఎక్కడన్నా మాకు అవసరం లేదంటారా? కొనుక్కొచ్చు కదక్క. మీరు మంచిగా బాగా ఏదన్నా మీకు డిస్టర్బ్ అయిపోయి ఉంటారు జీవితాలు, కొన్ని డిస్టర్బ్ అయిపోయిన జీవితాలు ఉంటాయి. డిస్టర్బ్ ఎట్లా అయిపోతారంటే, కొన్ని దరిద్రమైన పనులు చేస్తున్న జీవితాలకు, వాళ్ళ జీవితాల్లో వాటి వల్ల ఒక 2-3 నెలలు లేదా ఒక 6 సంవత్సరాలు 2 సంవత్సరాలు నిద్ర అనేది ఉండదు వాళ్ళకు, దరిద్రమైన పనులు చేసిన వాళ్ళకు. ఇలా దరిద్రమైన పనులు చేయటం వల్ల నిద్ర రాకపోవటం వల్ల హాస్పిటల్ పోయి దొంగసాటుకు నిద్ర మాత్రలు వేసుకుని అన్ని రోజులు నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు నిద్ర మాత్రలు వేసుకుంటారు? నిద్ర రాదు. ఎందుకు నిద్ర రాదు? డిస్టర్బ్ అయిపోయావు నీ జీవితంలో. ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చేసిందంటే, ఈ పంతానికి దిగజారిన వాళ్ళు ఏదైనా చేస్తారు సంపాదించడానికి. మీరు దాంట్లో ఏదైనా, నా దగ్గర ఏదైనా పెట్టుకున్నది, మీరు ఏదైనా ఎంతటికైనా దిగజారుతారు. నేను ఫ్రాంక్ ఒక నిజాయితీగా చెప్తున్నాను, ఒక దేవుని సేవకుడికి చెప్తున్నాను, ఎంతటికైనా అంటే సొమ్ము కోసము తన శరీరాన్ని నమ్ముకోవటానికి రెడీ అయిపోతారు పంతానికి వెళ్ళిపోయిన వాళ్ళు.
పంతం అంత దిగజార్చుతుంది మనుషుల్ని, తెలుసా? దురాశ అంత నీచాతి నీచమైన స్థితికి తిరగపోతుంది. ఈ దురాశ ఎంతటికన్నా దిగజారిపోవటానికి రెడీ చేస్తుంది. ఎందుకంటే సంపాదించాలి. ఏం సంపాదిస్తున్నావు చెప్ప, నాకు అర్థం కాలేదు. ఏం సంపాదించారు? దురాశ గర్భమును ధరిస్తే ఏమొచ్చిందంట? బాగానండి. దురాశ గర్భమును ధరిస్తే అంటే ఈ గర్భంలోనికి ఏమొచ్చింది? సంపాదించాలి, 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 సంపాదించాలని ఆశ వచ్చింది. ఈ ఆశతో పాపం చేయటానికే నేను కాడటం లేదు. అది నేను ఇక్కడ చెప్పాలనుకుంది మీకు. ఈ ఆశతో, ఈ యొక్క తపనతో, ఈ యొక్క వ్యసనంతో, లోపల కలిగినటువంటి యొక్క కోరికతో పాపానికే నేను కాడట్లేదు. ఎంత పాపమైనా చేసినా డబ్బులు వాడికంటే ఎక్కువ సంపాదనంతే. ఏంద్రిది? అప్పుడప్పుడు మీరు చూస్తుంటారుగా, దొంగతనాలు చేస్తున్నారు. దేనికి? పాపం ప్రశాంతంగా కూర్చొని అక్కా చెల్లెళ్ళిద్దరు కూడా ఆ రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ వస్తుందని ఎదురు చూస్తూ ప్రశాంతంగా నవ్వుకుంటూ పిల్లలను ఆడిపించుకుంటూ మాట్లాడుకుంటాడు. వాడు సంపాదన కోసం రెడీగా ఉన్నాడు, సంపాదించుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఉరుకును పోతా పోతా మెల్లో తాడు లాక్కుని వెళ్ళిపోతుంటాడు. వీళ్ళు ప్రశాంతంగా ఉన్న ఆ తాడు ఒక్కసారి వాళ్ళు లాక్కుపోయాడు. అసలు ఎందుకు లాక్కుపోయాడు అని ఆలోచిస్తే వాళ్ళకి వచ్చింది ఏంటిది? దురాశ. ఈరోజు మనుషుల్లోనికి ఆశ లేదు, దురాశలు వచ్చేసాయి. ప్రతి వాడికి దురాశ వచ్చింది. అందుకే ఇంతకు ముందు ఆశ ఉన్నప్పుడు 3 పూటలు తినడానికి ఇంట్లో 4 బియ్యపు గింజలు ఉన్నాయి. దురాశ రావటం వల్ల ఏ పూటకు ఆ పూట ఇంట్లో వాళ్ళు పక్క పోయి కుట్టు పోయి కొనుక్కుంచుకునే రోజులకు వచ్చారు మనుషులు. ఇళ్లలో బియ్యపు గింజలు ఉండవు. ఎందుకంటే దురాశ కదా ఇది. ఆశ ఉంటే ఉండొచ్చు, దురాశ కదా ఇది. ఎందుకు తెలుసా? ఈ దురాశలో ఏం మర్చిపోయావు చెప్పండి? ఏం మర్చిపోయారు? ఏం మర్చిపోయారు? 1500 రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కోవటం ఎందుకు? ఉదయాన్నే తెచ్చుకుంది ఒక 50 ఇస్తాను అంటే తిండి తినటానికి కూడా ఇష్టపడరు దురాశ ఉన్నవాళ్ళు. ఇష్టపడతారా? ఎంతెంత తింటాను అంటారు. వేరే నువ్వు ఊరు కానమాట పాపం పిల్లలు ఎంతెంత తినకుండా ఇంకెంత తింటారు పాపం. తిండి అయినా తినొద్దక్క. పాపం పని చేసి వస్తారు పొద్దుగోకులు. సాయంకాలం తినగానే ఏమంటారు తెలుసు? అప్పుడప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు కదమ్మా, వాళ్ళు పని తప్పకేం చేస్తున్నది? ఎంత తింటది రేపో మాపు చేస్తుంది. ఏం నువ్వు తినొద్దు అనరు? నేను ఎవరైనా తినొద్దారు చెప్పండి? బువ్వ తింటారు తినదని పక్కన నొక్కండి. వీళ్ళకేంటంటే బియ్యం అయిపోతున్నాయి, బియ్యం అయిపోతే మళ్ళా రేపు కొనక్క రావాలంటే 1500 పెట్టాలి. ఇట్లా డబ్బులన్నీ బియ్యానికి అయిపోతే మనం ఎప్పుడు సంపాదించుకుందాం? మన పిల్లలు ఎట్లా పెద్దవాళ్ళు అవుతారు? ఇది దురాశ అంటే. మనకు అర్థం కావట్లేదు. మీకు బాగా మామూలు ఆలోచన ఉంది అనుకున్నా, బైబిల్ గ్రంథం వరకు రాసింది అనుకున్నా. సొలొమోను అది పరిశుద్ధాత్మ దేవుడు మర్మములతో కూడి లోపలికెళ్ళి రాశారు. కావాలంటే చూడండి. చచ్చిపోతున్నారన్నా కూడా లోపల ఉన్న డబ్బులు బయటికి తీరు. ఈరోజు మనుషులు చచ్చిపోయి నా దగ్గర ఆడున్నాయ్యా, నీ దగ్గర లేకపోతే మరి ఇన్ని రోజులు పనిచేసి ఆడున్నాయి రూపాయి లేదు. కనీసము తలకాయ నొప్పితే మాత్ర కొనుక్కోవటానికి డబ్బులు లేకపోతే నిన్నే అడుక్కుంటున్నా. మరి ఏం చేస్తున్నావు ఈ డబ్బులు? నాకు అర్థం కాల. మనిషి సత్తున్నా కూడా డబ్బులు బయటికి తీయలేదంటే నీకు పట్టిన పాపం మామూలు పాపం కాదు. అది ఆ పాపానికి అసలుకి ఇంకెక్కడ దానికి ఒక కొలమానం అంటూ ఏం లేదు. అంటే ఎంత దిగజారిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు దురాశ వచ్చేసింది. ఈరోజు ఏమొచ్చింది? దురాశ. ఏమంటారు తెలుసా? 4 రూపాయలు సంపాదించుకొని ఒక 10-20 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత అప్పుడు రోజు ఇంట్లో కూర్చొని తిందామంటారు. ఊరు చెప్పిరాక డబ్బు పెరిగే కొంది ఏమో తెలుసా? పప్పు కొద్దిగా పచ్చడి అవుద్ది, పచ్చడి కొద్దిగా పొడికారం అవుద్ది, పొడికారం కొద్దిగా పొలినీళ్ళతో తాగితే కడుపు నిండుద్ది అనుకుంటాం. కడుపు నిండటానికి ఏదైనా తాగుదాంలే. మేము పులినీళ్ళు కూడా తాగుతురా? తాగుతాం. ఏమవుతాయి? చల్లగా ఉంటాయి అంటారు. ఇంకా బాగా ఆలోచించండి. మనిషిని దిగజార్చేవి. ఎందుకు దిగజారుతానంటే నీ స్థితి అంతా చెప్పండి. నిన్ను ఎలా చూడాలనుకున్నాడు దేవుడమ్మ? నీ రేంజ్ ఎంత దేవుని దృష్టిలో నిన్ను ఎంతగా చూడాలనుకున్నాడంట? తన పోలిక చొప్పున, తన స్వరూపం చొప్పున, తనలాగా నిన్ను తయారు చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఏం రాయబడిందంటే దురాశ గర్భమును ధరించి పాపాన్ని కన్నది. ఇప్పుడు మనిషిలో పాపం వచ్చేసింది. ఏందా పాపం? పాపం అంటే ఏందమ్మా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞలేంటి? అసలు తెలియదు కదా? సంతోషపడాలి. ఆమేన్. ఆజ్ఞలు ఉన్నాయా?
ఏంటి 4 అని చెప్పండి మీకు తెలిసినవి. మొత్తం చెప్పండి. 4 అని చెప్పండి. ప్రేమించుము, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, తల్లిదండ్రులు సన్మానించుము. అబ్బా! చెప్పండి చెప్పండి. చెప్పండి కరెక్టే. చెప్పండి. ఇంకా లేవు అంతేనా? ఏందమ్మా? అది కావాల్సింది. ఏది? అబద్ధం పలకొద్దు. ఇప్పుడు అబద్ధాలు దేనికి ఆడుతున్నారు? దురాశల వల్లే కదా అబద్ధాలు ఆడేది. అసలు అబద్ధాలు వస్తాయి మన నోటికి? ఎప్పుడన్నా ఆడిర్రా? ఏమంటారు తెలుసా? అంతోడు పాపం లేక లేక పుట్టుంటాడు, అంతో ఇంత ఉంటాడు పిల్లోడు. ఈడి మీద ఒక్క రూపాయి లేదయ్యా అంటే వాడు ఏమని? లేవా? లేవా? నిజంగా చెప్పండి, లేవా? ఈడి మీద ఒట్టాయా అంటే నమ్మేటానికి ఈడి మీద కూడా ఒట్టి పెడుతున్నావు అంటే నిన్ను అసలు మనిషి అనాలా, జంతువు అనాలా? కన్న కొడుకు మీద, కన్న కూతురి మీద ఇలాగ ప్రేమ ఉన్నట్టు ఎంత అండి? మరి దేని మీద ప్రేమ ఉన్నది? సంపాదన, సంపాదన, సంపాదన. సచ్చిన రోజు కనీసం చిల్లర పైసలు కూడా నీ మొఖాన్ని ఏరు తెలుసా? రాత్ర ఈ మధ్య కాలంలో చాలా మంది ఏమంటారంటే చిల్లర వేయకూడదులే అంటున్నారు. ఎందుకంటే చిల్లర అయితే మళ్ళీ ఆడ డబ్బులు అయిపోతాం, చిల్లర వద్దులే బొరుగులు ఒక్కటే తీసుకురమ్మని చెప్తారట. బాగా అర్థం చేసుకోండి. మనుషుల జీవితాలు ఇలా మారిపోయాయి. ఎవరు మార్చడానికి లేదు. ఎందుకంటే దురాశ వచ్చిందక్క ప్రతి వాళ్ళు. అబద్ధం ఆడొద్దు, అబద్ధం ఆడేస్తున్నారు. ఇంకొక ఆజ్ఞ ఏంది? వ్యభిచరించొద్దు. ఇది ఒక రకమైన జాతి. కోవలు కదా. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? వెళితే మొత్తం నీళ్లు ఎన్ని గేట్లు దొరికిపోతాయి? 10 గేట్లు నుంచి పోతాయి. 10 గేట్లు 10 ఆజ్ఞలు. ఒక్కొక్కడు ఒక ఆజ్ఞలు తప్పిపోతున్నాడు. ఒకడు దొంగతనం చేయొద్దు అంటాడు, వాడు చేస్తున్నాడు. ఒకడు అబద్ధం ఆడొద్దంటే అబద్ధం ఆడుతున్నాడు. ఒకడు నరహత్య చేయొద్దంటే నరహత్య చేస్తున్నాడు. ఒకడు వ్యభిచరించొద్దంటే వ్యభిచరిస్తున్నాడు. ఒకడు తల్లిదండ్రులు గౌరవించమంటే గౌరవించడం లేదు. ఒకడు బూతు మాటలు మాట్లాడొద్దంటే ఈ ఆజ్ఞలు ఒక్కొక్కడు తప్పిపోతున్నాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అంటే బాగానండి, అబద్ధాలు ఆడేవాడికి, నరహత్య చేసేవాడు అబద్ధాలు ఆడుతుంటే వీడికి నవ్వు వస్తుంది. ఆ అబద్ధాలు ఆడేవాడికి నరహత్య చేస్తున్నట్టు నవ్వు వస్తుంది. అందరిని నవ్వాలి. ఇప్పుడు నవ్వేది ఎవరు? అందరు నవ్వాలి. ఒకరిని చూసి ఒకరు నవ్వాలి. చివరికి అంటారు, నేను చేసిన దానికి వాళ్ళు నవ్వుతారు, వాళ్ళు చేసిన దానికి నేను నవ్వుతాను. అసలు నవ్వకుండా ఉంటే ఎవరిదేం రాదుగా. అంతేగా? తప్పేమనిందట? దావీదుకు తెలుసా తెలియదు ఆజ్ఞ? దావీదుకు తెలుసా తెలియదు ఆజ్ఞ? ఏ ఆజ్ఞ తెలుసు? అన్నీ తెలుసు. అబద్ధం ఆడొద్దనే తెలుసు, నరహత్య చేయొద్దనే తెలుసు, దొంగతనం చేయొద్దనే తెలుసు, ఇప్పుడు వ్యభిచరించొద్దనే తెలుసు. అబద్ధం ఆడాడా లేదా దావీదు? ఆడాడా? ఆడిండా? ఆడలేదా? అది ఏం ఆడిండు? ఆడిండంటే అచ్చో బొమ్మ వేస్తారు కదా. బొమ్మ అంటే అచ్చు కొందరు, బొమ్మ కొందరు. ఏది ఆడితే అది కరెక్ట్. అబద్ధం ఆడిండా? ఆడిండంటే ఏం ఆడిండు చెప్పండి చూద్దాం. అది కూడా కావాలి కదా. ఇప్పుడు ఆడిండంటే అట్లా అది నటన. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే ఓకే. అబద్ధం ఆడిండంటే అక్కడంటే ఇదిగో ఉరియాను ఇంటికి పంపించటానికి తన ఏశాన్ని కప్పుపుచ్చుకోవటానికి అబద్ధాలు ఆడాడు. అది మనం కూడా తప్పును కవర్ చేయడానికి 4 తప్పులు చేస్తాం. అంతే కదా. 500 రూపాయల కూరగాయలకి ఇస్తాడు, 300 రూపాయలు ఖర్చు పెట్టి 200 రూపాయల పప్పు దినుసులు పెట్టేస్తావు. ఆ 200 కవర్ చేయడానికి 4 అబద్ధాలు ఆడేస్తావు. ఈ 200 బయటికి రాకూడదు. ఏడు మామూలుడు అనుకున్నావా? నీకున్నది 90 పిచ్చి అయితే వాడికి ఉంది 100 పిచ్చి డబ్బు మీద. నిజంగా నా మీద ఒట్టేయమంటే నువ్వు చచ్చినా పర్లేదు, కానీ నీ మీద ఒట్టాయి 200, నాకు ఒక్క రూపాయి కూడా మిగలేదంట. ఎన్నిసార్లు వేసి ఉంటాం ఆ ఒట్లు అంటే చచ్చినా పర్లేదా. మనకు తెలుసు ఒట్లేసినంత మాత్రం సావరు అని. అది నిజాలు కాబట్టి అప్పుడప్పుడు చాలా నీ మీద వాడేమంటాడు, పిచ్చోడా నా మీద ఒట్టేమంటాడు. నీకు తెలియదు అసలు నువ్వంటే వాడికి వాళ్ళకి ప్రేమ ఉంటే కదా. డబ్బు మీద ఉన్నంత ప్రేమ నీ మీద లేదు కాబట్టి నీ మీద ఒట్టు. నీ మీద కూడా వచ్చుకో. ఏమంటే నేను చచ్చినంత నాకు 6 రూపాయలు అంటే నువ్వు చచ్చినా కూడా డబ్బులు ఏం చేయాలి నాకు అర్థం కాల. ఒకవేళ నువ్వు అన్నయ్యన్ని నెరవేరిని అనుకో, నువ్వు చచ్చినంట నాకు వాళ్ళు వాడినప్పుడు అంటే నేను చచ్చిపోతే ఆ డబ్బులు ఏం చేస్తావు నాకు అర్థం కాల. మనిషి అబద్ధం ఆడేది ధనం దగ్గర, మనిషి అబద్ధం ఆడేది దొంగతనం దగ్గర, మనిషి అబద్ధం ఆడేది వ్యభిచారం దగ్గర, మనిషి అబద్ధం ఆడేది నరహత్యల దగ్గర. మూలాలు ఇవన్నీ. అందుకేమన్నాడు? దురాశ గర్భం ధరించింది. మనిషిలోనికి దురాశ వచ్చింది. ఈ దురాశ రావటం వల్ల తనకు కలిగిన భార్యలు కాక పక్కన వాళ్ళ భార్యలను చూశాడు దావీదు.
ఇది దురాశ. తెలివి లేదా? పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లలు ఇంట్లో ఉన్నారు. నీ నడవడికి ఎలా ఉండాలో తెలియదా? రేపో మాపై పెళ్లి చేస్తే కోడలో అల్లుడో నీ ఇంటికి వస్తాడు, నువ్వెలా ప్రవర్తించాలో నీకు తెలియదా? ఏంది నీ వ్యవహారం ఇంకా ఇలా మారిపోలేదంటే అప్పుడు ఏమంటారు తెలుసా? పెద్దోళ్ళు అంటారు, ఏమంటారు తెలుసా? ఇంటికి పోయిన తర్వాత, మీ ఇంట్లో మీ నాన్న కరెక్ట్ లేదు, మీ అమ్మ కరెక్ట్ లేదు, నేను ఇంకా బాగా అనుకున్నాను. అప్పుడు ఎలా చెప్పాలో తల వంచుకొని ఆమె అనుకుంటుంది, వీళ్ళ కడుపున నన్ను ఎందుకు పుట్టించావు దేవుడా అని లోపల అనుకుంటుంది. పైకి అనుకుంటే పుట్టినోళ్ళు మళ్ళా వెనక్కి బాలేరుగా. దురాశ గర్భమును ధరించింది, పాపం వచ్చేసింది. ఈ పాపం ఏమైంది? మనిషిని పాడు చేసేసింది, పట్టేసింది. చూడండి, కావాలంటే బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి, కీర్తనల గ్రంథము తీసారమ్మా 7వ అధ్యాయం 14వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన అంటే తెలుసా? పిల్లలను కనేటప్పుడు తల్లి పడే వేదన దేనికోసం పడుతున్నాడంట? పాపానికి అంటానికి. ఆడుంది పాపము? గర్భంలో పాపం ఉంది, అది కనటానికి ప్రసవ వేదన పడుతున్నాడు. ఎలా ఉందో చూడండి కింది మాట. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కన్నాడు. ఏం కన్నాడంట? అంటే ఇప్పుడు కంఠం అంటే ఎలాగా? నోటి ద్వారా కంటున్నాడు, నోటి ద్వారా కంటున్నాడు అబద్ధాలు. నీ దగ్గర రూపాయి ఉందంటే, నాకు రూపాయి కూడా లేదు. ఆడే అబద్ధాలు అసలు. అప్పుడప్పుడు ఆడవా? మీరు అంటారు పిచ్చి డబ్బులు కాడు ఊరు అబద్ధం ఆడతాను. నీ దగ్గరికి వస్తే తెలుస్తుంది నీకు, అంతేను కదమ్మా? నీ దగ్గరికి వస్తే నువ్వు ఆడతావు లేదు అంటే ఏమి? చేటు అంటే చుట్ట చేటు, వీడన్ని చేటు, నాకంతా చేటు చేసి పెట్టాడు అంటారు కదా. చేటు అంటే పనికి మాలని పని చేయటానికి ఏం చేస్తానంట? కీడును గర్భం ధరించి అబద్ధమును కంటున్నాడు. అబద్ధాన్ని గనేస్తాడు. లోపలేమున్నది? ఎదుటి వాడికి చేటు చేయాలనుకున్నాడు మంచి మాట్లాడతాడా? అబద్ధం మాట్లాడేస్తాడు. అందుకని ఇక్కడ ఏమంటుండో తెలుసా? దురాశ గర్భమును ధరించింది, పాపమును కన్నది. పాపము పరిపక్వం అంటే తెలుసా? వీళ్ళ దగ్గర మల్లెపూలు ఉన్నాయి, మల్లె చెట్లు ఉన్నాయా? అందరి వాళ్ళ దగ్గర ఉంటాయి, బాగా నాటుకుంటారు. మీకు ఇష్టం కదా మల్లె చెట్టు అంటే. ఉదయాన్నే మొగ్గ ఉంటది, ఆ మొగ్గ పరిపక్వమైందంటే పూర్తిగా విప్పారుద్దు చూడు, అది పరిపక్వమైనప్పుడు. అది పూర్తిగా విప్పారి పరిపక్వమైన తర్వాత ఏమవుద్దమ్మా? రాలిపోద్ది. కాబట్టి ఎంతవరకు దాచిపెట్టుకుంటావు పాపాన్ని? పరిపక్వమయ్యేంత వరకు. పరిపక్వమైన తర్వాత నీకు తెలియకుండా అది బయటపడేది. నేను కూడా చెప్పలేదు, ఎట్ట తెలిసిందమ్మా? అది ఎట్ట తెలిసిందంట? తెలిసింది కదా. ఎట్ట తెలిసింది తెలుసా? ఒకవేళ మీకు తెలిసేమంటే 2-3 సార్లు అడుగుతున్నాను, మీరేమో తెలియదంటే వచ్చి కంటనే చెప్పేస్తాలే. ఎట్ట తెలిసింది తెలుసా? దేవుడంట ఆకాశాన్ని భూమిని మన మీద సాక్షులుగా పెట్టారంట. అవి తెలియజేసి నేను చెప్పండి ఎప్పుడన్నా. నేను ఊరికి చెప్పలేదు, నువ్వు చెప్పాల్సిన పనిలే, ఆకాశం చెప్పిందని చెప్పండి. ఆకాశవాణి అంటారు తెలుసుగా. ఇప్పుడు ఊరు విన్నట్లు ఆకాశవాణి. ఇంతకుముందు వచ్చేది రేడియో వార్తలు, ఆకాశవాణి. మార్కాపురం కేంద్రం, విజయవాడ కేంద్రం. వాక్యలు చదువుతున్నది వార్తలు చదువుతున్నది సంసమ్మని పెట్టేసి ఇప్పుడు చదువుతుంటారు వార్త. ఏమనుకుంటారో తెలుసా? మక్క చాలా మంచిది, మక్కకు నాకంటే ముఖ్యమైన వాళ్ళు ఊరు లేరని నేను ఊరే చెప్పదు, నీకు విషయం చెప్తానంటారు. ఏమేమంటే తెలుసా? నా ప్రాణం కూడా చెప్పను, ప్రాణం పోవాలి, నా ప్రాణం కూడా ఊరే చెప్పను. అమ్మ మంచిది. ఎందుకంటే అసలు నువ్వెందుకు చదువుతున్నావు నాకు అర్థం కాల. అది కదా.
నువ్వు ఊరి చెప్పదన్నదా నువ్వు ఎందుకు చెప్తాను నాకు అర్థం కాదా? చెప్పండి, ఎందుకు చెప్తున్నావు? కాదు కాదు, పరిపక్వం అయితే ఇంక నీలో ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. చెట్టుకు జామ పండు పండిపోతే ఉంటదక్క, మీరు ఎంత చేసినా కూడా రాలిపోద్ది. అప్పుడు వస్తారు, నేను ఇంట్లో లేని చూసి ఊరిలో ఉన్న వాళ్ళందరూ మా ఇంట్లోకి వచ్చి జాంకాయలు మొత్తం రాలగొట్టారు. ఊరు రాలగొడతారు అక్కడ ఇంట్లోకి. నీ ఇల్లు అంటేనే అగ్నిగుండం లాంటి దూరాన్ని వస్తారా? నీ ఇంట్లోకి పిల్లలు కూడా వస్తారా మళ్ళా? అమ్మో, మరిచిపోయి వచ్చినోడుకు ఆనే చస్తున్నాడు, అంతలా మాటలు మాట్లాడతాడు. నీ ఇంట్లో కూరవుతారు. దానికి పరిపక్వం అయిపోయి రాలిపోయింది. నువ్వు తినవు, అట్టనే ఉండమంటే ఎన్ని రోజులు ఉండటం అది? రోజు చూసుకుంటా ఉన్నావు, కాయబ్బో ఈరోజు ఎంత లావైంది, ఈరోజు ఎంత లావైంది, ఈరోజు ఎంత లావైంది. ఎన్ని రోజులు అని ఉంటుంది అది? టైం వచ్చినప్పుడు పడిపోద్ది. అలాగే నువ్వు కొన్ని దాపిరికాలు నువ్వు దాచిపెట్టుకుంటావు. టైం వస్తుంది, నువ్వు చెప్పాల్సిన పనిలో బయట పడిపోద్ది అంతే. అది బైబిల్ చెప్పే మాట. మీరు అంటారు నేను ఊరికి చెప్పొద్దు అన్నాడు. నేను కూడా ఊరికి చెప్పలా. మరి నువ్వు ఊరికి చెప్పలా, నేను ఊరికి చెప్పలా, మరి ఎట్లా తెలిసింది బయట? ఎలా తెలిసింది చెప్పండి? ఎలా తెలిసింది అక్క? దేవుడు అన్నాడు, మిమ్మల్ని చూసేవాడిని నేను అన్నాడు. దేవుడు చూస్తున్నాడు, హృదయ ఆంతర్యములు ఎరిగినవాడు. ఆయనకన్నీ తెలుసు. ఆయనకు మరుగైనది ఏమని ఉందా? మనం ఏమనుకుంటాం తెలుసా? చీకట్లో పిల్లిలాగా చీకట్లో అంటే పిల్లి పాలు తాగుతూ నన్ను ఊరు చూడలేదు అనుకుందాం. అది కళ్ళు మూసుకోవాలి, చీకట్లో తాగుతుంది. కళ్ళు తెరుచుకోండి. మీరు కళ్ళు మూసుకుంది అనుకోదు, నేను చదువుతాను, నీ చీకట్లో తాగుతుంది. నన్ను ఊరు చూడలేదని పాళ్ళంతా తాగేసిందంట. పోయింది, అయిపోయింది. ఉదయాన్నే లేత్తరు ఇంట్లో వాళ్ళు, చూడగానే ఏమైంది? ఆ యొక్క పాత్రలో పాలు ఉన్నాయా అంటే పాలు లేవంటే ఎవరు తాగుంటారు? పిల్లి, ఏదో పిల్లి. మరుసటి రోజు ఏం చేస్తాడు? మరుసటి రోజు ఉచ్చు పెడతాడు. ఇదేమనుకుంది? మళ్ళా లైట్ ఆపేసారు, అందరూ బయట పడుకున్నారు. అబ్బా రోజు నా పంట పండుతుంది అంటుంది. తప్పెడ పోయి మూతి పెట్టి తాగుతుంది. మూతి ఎత్తుంటే ఉచ్చు తగులుకుంది. అంటే నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు పిల్లి కళ్ళు మూసుకోవాల్సిన అవసరంలా. ఒక రోజు నువ్వు చేసినవంటే రెండో రోజు ఇంట్లో మనిషి జాగ్రత్త పడతారు లేదక్క. నిన్నడ పెడితే పాలన్నీ తాగింది, రేపు పిల్లి పని చదువుతానని చెప్పి శుభ్రంగా తలుపు తీసి పాల తపాలాన్నే పెట్టి శుభ్రంగా లైట్ ఆపేసి పోయి పడుకోవడం. అంటే పిల్లి ఏమనుకుంది? ఈరోజు తలుపు కూడా మర్చిపోయింది, పిచ్చిది. దానికి అర్థం అప్పుడప్పుడు మనం అనుకుంటాం, అబ్బా ఏమంటారు తెలుసా? నేను నీ దగ్గరికి రావాలనుకుంటుంటే నువ్వే నా ఎదురొచ్చావు అని అన్నదంట. ఎక్కడది? సామెతల గ్రంథంలో పనికి మాలింది జార స్త్రీ. ఇంక ఇవన్నీ మాట్లాడుకోకపోతుంది. నేనే రా, నువ్వే వచ్చావు నాకు ఎదురుగా, ఇంక రా, ఇష్టం వచ్చినట్టు చేద్దామన్నదంట. పాపం పండకుండా ఉంటదా? ఉండదక్క? ఎట్టబండింది చెప్పండి. కొన్ని రోజుల దాకా ఎట్టబండలా, తర్వాత వచ్చింది HIV AIDS అని. ఏంది నేనేం తప్పు చేశాను, నాకు రోగం వచ్చింది? నువ్వు తప్పు చేయలా, చేసిన పనికి ప్రతి ఫలమని చెప్పండి. నీ భర్త నీ మాట అన్నట్లా, నీ భార్య నీ మాట అన్నట్లా, నీ పిల్లలు నీ మాట అన్నట్లా. ఎందుకంటే చేసిన పనికి ప్రతిఫలం అనుభవించాలి. ఎవరైనా అనుభవించాలి, దాన్ని ఎవరు తీసివేయటానికేమి. అందుకే ఇక్కడ అదే అన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? పాపం ఏమైందంట? పరిపక్వం అయిపోయింది. మనం దాచిపెట్టే రోజులు కాదమ్మా, పడిపోయే రోజులు. 9 నెలలు కాక ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా, 10వ నెల వచ్చింది, తర్వాత వచ్చి నొప్పులు వస్తానంటే అమ్మో నేను కనను, నా బిడ్డ నా లోపలే ఉంటానంటే ఎట కుదురుద్ది? ఎన్ని రోజులను మాతదమ్మా అమ్మ కొడుక? మొయ్యాలంటే ఎన్ని బాధలు తెలుసు కదక్క? మొయ్యాలంటే ఎన్ని బాధలు చెప్పండి. చికెన్ తినొద్దంటారు, మటన్ తినొద్దంటారు, నీళ్లు తాగొద్దంటారు, అది తినొద్దంటారు, స్ప్రైట్ తాగొద్దు, థమ్స్అప్ తాగొద్దు. తొందరగా బయట పడితే ప్రశాంతంగా ఉంటా. అవునా కాదా? ఎన్ని జాగ్రత్తలు చెప్తారు? పెళ్ళిళ్ళకి బాగకూడదు, ఫంక్షన్లకు బాగకూడదు, పుట్టినరోజులకు బాగకూడదు, అత్తింటికి బాగకూడదు, పుట్టింటికి రాకూడదు, ఆడే జరుగుతుంది రాకూడదు. అసలు ఎందుకు వచ్చింది ఇది నాకు? తొందరగా బయట పడితే బాగుండు అనుకుంటుంది. ఇంకా తొందరగా బయట పడాలని నువ్వు అనుకుంటే బయటకు రాకుండా ఉంటుందా? అలాగే నీ లోపల ఉన్నటువంటి సీక్రెట్ కూడా
నిన్ను టెన్షన్ పెట్టేస్తాడు, తొందరగా బయటకు పో, తొందరగా బయటకు పో, తొందరగా బయటకు పో, తొందరగా బయటకు పో. ఇది బయటికి పోయిందంటే అప్పుడు నీకు ఎలాగుంటది? అమ్మయ్యా, ఈడేమనుకున్నాడు, బయటికి పోతే పర్లేదు అనుకున్నావు, బయటికి పోయిన తర్వాత కొత్త తలకాయ నొప్పి వచ్చి పడింది వాడు. ఏం పడింది? కొత్త తలకాయ నొప్పి వచ్చి పడింది. బయటికి పోయిన తర్వాత ఏమైంది తెలుసా? వాడు ఏడుస్తుంటే వాడికి అడుగొచ్చేవాడు. మళ్ళా వాడు ఏడుస్తుంటే వాడిని పడుచుకోవాలి, వాడికి నీళ్లు పోయాలి, వాడికి పాలు ఇయ్యాలి, వాడికి అన్నం పెట్టాలి, వాడికి జోళ్ళు పట్టాలి, వాడికి ఓపాలి, వాడి కోసం నిద్రపోకుండా కాపలాగాలి. ఇప్పుడు ఏమైంది? రెండంతలు వచ్చిందా? లోపల ఉన్నప్పుడు ఏమో టెన్షన్, బయటకు వచ్చిన తర్వాత ఏమో పరువు పోవటం. వాడు ఏడితే ఓర కూర్చొని పిల్లోడు ఏడుతుంటే ఏం చేస్తావు? బయటికి పోయినాక అదే తిడతారుగా. అలాగే దాచిపెట్టుకున్నంత తోడు ఊరేమల్లా బయటకు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు మంచోడు అనుకుని ఎట్టాటోడివా, అనవసరంగా బయట పడేసి పాడైపోయాడు. అదే అంటుంది, పాపం ఏమైందంట? పరిపక్వమైపోయింది. పరిపక్వమైన తర్వాత ఇంకేమవుతుందంట? మరణము. మరణం. దానికి ఆపేది ఏమీ లేదక్క. మరణాన్ని ఎవరైనా తప్పించగలరా? ఎవరన్నా అవుద్దా? ఎవరి వల్ల నవ్వుద్దా? ఎవరి వల్ల కాదు. ఇది నేను చెప్తాను ఒక నిజం. ఎందుకంటే ఎవరైనా, నేను చెప్తానండి, మరణించాల్సిందే. ఎవరైనా దేవుడు తప్పిస్తాడంటే బైబిల్ గ్రంథంలో ఆయన మొట్టమొదట రాసిన మాట ఏమైపోద్ది? తప్పైపోద్ది. కాబట్టి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చిపోవాల్సింది. ఎందుకు? దేవుడు తప్పిస్తాడు, మీరు అన్నట్టు కాదనట్లేదు. లాజర్ని లేపాడు, మళ్ళా చచ్చిపోయాడా? చచ్చిపోలేదా? అంటే మరణం ఎందుకు అందరికి సంప్రాప్తి అయింది? ఎందుకు వచ్చింది? ఆదాము చేసిన అతిక్రమమును పోలి అందరి మీదకి ఏమొచ్చిందంట? అందుకే నువ్వు చేసిన పనుల వల్ల నీ కుటుంబం మీదకి శాపాలు వస్తున్నాయి. ఈరోజు కుదార్థత లేదంట కుటుంబాల్లో, కొంతమందికి నెమ్మది లేదంట, సంతోషం లేదంట, ఆనందం లేదంట. చూడటానికి ఆకారాలే కానీ లోపల ఉన్నదంట దట్టమే. ఎందుకంటే వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? వాడి పాపాను వాడు చేసిపోయి, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు తిరిగి చేసిపోయాడు. ఈ రోజు నేను అనుభవిస్తున్నానయ్యా. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎవరైనా వదిలిపెడతాడు కొడవా? ఎవరిని వదిలిపెట్టదు. చేసిన దానికి అనుభవించాల్సిందే. ఎవరైనా అనుభవించాల్సిందే. నేను కూడా అంటే మనకేం కొమ్ములు వచ్చినాయా? దేవుడు తప్పిస్తాడంటే ప్రశాంతత ఇస్తాడు, తప్పియడు. తప్పించేది వేరు, ప్రశాంతత వేరు. తప్పేయడం సావు లేకుండా చేయాలి, చేతడా? కానీ ఏం చేస్తాడు? బతికినన్ని రోజులు ఏవి పట్టకుండా దేవుడు ఉన్నాడన్న సంతోషంతో బతికిస్తాడు అంతే. ఇప్పుడు అదే అర్థం కాల భూమి మీద చాలా మందికి. అందరికీ మరణము వస్తుంది కదంటే ఎందుకు వస్తుందంటే మొట్టమొదట వాడు తెచ్చినటువంటిది. అందుకే చూడండి, బాగా జాగ్రత్త చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మాది. ఏంటంటమ్మా? పని చేస్తే జీతం తీసుకుంటారా? తీసుకోరా? మీరు అక్క, మీరు అందరూ పనికి పోయేవాళ్ళు కదా, ఎడున్న వాళ్ళు అందరూ. పౌనోళ్ళు ఎవరన్నా ఉండరా? అందరూ పోయేవాళ్ళు. పని చేసి వచ్చిన తర్వాత కూలి తీసుకుంటారా? తీసుకోరా? తీసుకోమనే వాళ్ళు ఎవరైనా ఉండరా? ఎవరు లేరుగా, అందరు తీసుకునేవాళ్ళు కదా. అంత కరెక్ట్గా కూలి తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా కూలి తీసుకోవాలిగా. అది ఎడ మరణం అంటే. పాపము వలన వచ్చు జీతము, నువ్వు చేసిన దానికి మరణం అనుభవించాలి. నాకు రాదు అని ఊరలేదు, అందరికీ వస్తుంది మరణం. ఎందుకంటే ఒకవేళ కూలి మర్చిపోయి అక్కేయలేదనుకో, ఇంటికి పోయి ఏందక్క పని చేసుకోండి 3 నెలలు అయితే మర్చిపోయినవా అని అడగమక్క. 3 నెలల తర్వాత అంటావు, అమ్మ నాకు గుర్తులేదు ఇస్తానంటుంది. అట్టనే దేవుడు మర్చిపోయినా కూడా ఇక్కడ నీవు చేసిన దాని ప్రతిఫలం నువ్వు పొందాల్సిందే. అది ఎవరైనా. ఈరోజు చాలా మంది అంటారు, ఏమంటారంటే, చాలా మంచిదానివి అమ్మ, నీకేందమ్మ ఈ కష్టాలు, నువ్వు మంచిదానివే. కానీ ఎవరు చేసిందో, ఎవరికో, ఎందువల్లో ఈరోజు నీ కుటుంబం నువ్వు అనిపిస్తున్నా.
దాని ప్రతిఫలం ఏం తెలుసా? ప్రతి ఫలము, దాని ఫలము నువ్వు అనుభవించాల్సిందే. నా వల్ల కాదంటే కాదు కాదు, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఏమన్నారు తెలుసు? బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు చెప్పిన మాటలు ఎక్కడ కూడా తప్పిపోతాయమ్మా. ఏమన్నాడు? నీవు ఏప చెట్టు ఎత్తితే మామిడి చెట్టు పొలుసుద్దా? నువ్వు చేసింది నువ్వే పొందాలి, పక్కన వాళ్ళు పొందట కుదురుద్దక్క. మనం అంటాము, యేసయ్య నీ దయ వల్ల నేను చేసిన పాపం అన్నిటిని క్షమించాడు. క్షమించాడు కాదనట్ల, కానీ క్షమించిన తర్వాత ఆ ఫలితం ఎవరు పొందాలి? యేసయ్య మీద పొందుకుంటాడంటే ఆయన ఏం చేశాడు? మరణం అనేదండి పరలోకాన్ని ఇస్తాడు, ఆయన పొందింది అది కాదు. మరి ఈ ఫలితం ఎవరు పొందాలి? భూమి మీద ఉన్న రోజు నువ్వు అనుభవించాలి, బయటికి కాని రాకుండా లోపల అనుభవించాలి. బయటికి కాని రాదు, లోపల అనుభవించాలంటే నీ బిడ్డలు పాడైపోతుంటారు. అప్పుడు నువ్వు అంటావు, ఎవరితో చెప్పుకున్నా కూడా ఏమవుద్ది అక్క? బాగుండదు. ఇప్పుడు వాళ్ళ బాధలు చూస్తుంటావు, వాళ్ళ పరిస్థితులు చూస్తుంటావు, అన్నం తిన్నా కూడా వంట పట్టదు చాలా మందికి. ఏంది ఇలాగ అవుతున్నారని కొంతమంది అంటే, ఏందమ్మా తగ్గిపోతున్నా అంటే, తినట్లేదంటే ఎందుకు తినట్లేదు? తిన్నా కూడా వంట పట్టట్లేదు, ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు బాగలేవు, అనుభవిస్తున్నా కానరాని బాధ. కనపడేదే కానరాని బాధ. ఇతరులను ఏడిపించినందుకు నువ్వు లోపల ఏడవాలి, ఇతరులను బాధ పెట్టినందుకు నువ్వు లోపల బాధపడాలి. చాలా మంది ఏం చేస్తాను తెలుసా ఈ రోజులలో? అవన కాలం మన పిల్లలు ఉన్నారు కదా పాపం, వాళ్ళ అమ్మ నాన్నలు ఏడిపిస్తారు ఈ రోజులలో. మేము అది ఇది అట్టా ఇట్టా అని. వాళ్ళ అమ్మ వాళ్ళు అంటారు, మేము వల్ల కాదని అంటారు. పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను సాధించుకున్నాను అనుకుంటారు. రేపు ఈడికి కూడా ఏదో ఒక పరిస్థితి ఈడు అనుభవించాలి. అందుకంటే వాళ్ళ బాధ నీకు గుర్తు రావద్దా? అంటే మా అమ్మోళ్ళు నేను ఎంత ఏడిపించాను, ఈ రోజు నన్ను వీళ్ళు ఎంత ఏడిపిస్తారని గుర్తు రావాలిగా. ఎవరికి ఎవరిదైనా గుర్తు రావాల్సిందే. అందుకని ఈరోజు మనందరికీ బైబిల్ ద్వారా నేను తెలియచేసే ఒక చిన్న మాట ఏంటంటే, దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటుంది. ఈరోజు పాప జీవితం మనిషిలోకి వచ్చింది. ఈ దురాశలకు అలవాటు పడిపోయారమ్మ కుటుంబాల్లో బిడ్డలు. ఈ దురాశలకు అందరూ కూడా దురాశల్లోనికి వెళ్ళిపోయారు. సంపాదన సంపాదన సంపాదన. నేను సంపాదన తప్ప అని అట్లా సంపాదించుకో, కష్టపడండి అక్క. భూమి మీద బతకటానికి సంపాదించుకోవడం తప్పు, కానీ దురాశలు వద్దు. బైబిల్ గ్రంథంలో పౌలు గారు 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం తర్వాత చదువుకుని ఏమన్నారు తెలుసా? ఇదిగో ఉండలేని వారు వివాహం చేసుకోవచ్చు అన్నాడు. నువ్వు నీ భార్యతో సంతోషం, నువ్వు నీ భర్తతో సంతోషం అన్నాడు. ఇది ఆశ, తృప్తి. కానీ దురాశ అంటే సులోమాన్ లాగా 1000 మంది భార్యలు కావాలంట. దాన్ని ఏమనాలి? దురాశ. అనుభవించాలి. ఎవరు అనుభవిస్తారు? ఏమన్నాడు రాత్రి చదివించిన గమ్మట? నా కంటికి కనపడిన దాన్ని చూడకుండా ఉండునట్లు నేను దాన్ని ఆపలేదు అన్నాడు. ఆపలేదంటే ఇష్టపడితే అట్ట. అప్పుడప్పుడు అంటారు, నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను, నన్ను ఎవరు ఆపుతారు? నువ్వు నచ్చినట్టు జీవిస్తూ నన్ను వద్దంటారు. బండి మీద పోతారు పాపం, మీరు అందరు చెప్తుంటారు, అందరు పిల్లల్లోకి చెప్తారు, జాగ్రత్తగా పోండిరా, అంత ఫాస్ట్ పోతున్నావు, చాలా మంది చెప్తున్నారా నువ్వు ఫాస్ట్ పోతున్నాడు, చిన్నగా పోరంటారు. ఊరు చెప్పిర్రు, వాళ్ళకి నేనంటే నచ్చక నీకు చెబుతున్నారు అందరూ అంటారు. నువ్వు అంటే నచ్చకపోవడం నువ్వేమన్నా మేము ఉద్ధరించోడివి వాళ్ళ కుటుంబాలు. నీ జాగ్రత్త కోసమే చెప్తారు. ఏమంటారంటే, వీళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు, నా గురించి మా అమ్మకు లేనిపోయి అని చెప్తారు. నీ గురించి ఎందుకు చెప్తారు? నువ్వేమంటే పెద్ద హై లెవెల్ వాడివా? ఎంతమంది చెప్పినా వినకపోతే ఒకానొక రోజు కింద పడాల్సిందే. కాలుబోలు ఇరిగినప్పుడు ఎన్నిసార్లు చెప్పినవరంటే, మీ గొణుగుడే నన్ను పన్నోకింది. చివరికి నీ మీదకే వస్తుంది. వాళ్ళు మాత్రం ఒప్పుకోండి, నేను తప్పుటా నన్ను ఒప్పుకుంటాడా? నువ్వు గొణిగి నన్ను కింద పన్నోకను. గొణిగితే కింద పన్నోకే పని అయితే ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, ఈడ మన మనసులో ఎంతమందిని తిట్టుకుంటున్నాం చచ్చిపోవాలని. లేదక్క, పాపం వచ్చిన ప్రతిసారి అంటుంటారుగా, నువ్వు సత్తే కానీ నేను బాగుపడి ఉంటాను, ఎన్నిసార్లు అని ఉంటావో నీ గొల్ల ఎక్కలేదు. కానీ సచ్చిర్రా, నీ గొణుగుడు వాళ్ళకు కొట్టదు, వాడి మితిమీరిన తత్వమే వాడిని కింద పన్నోకింది. అది అంటే ఓర గొణిగి నేను కింద పడి కాలు ఇరిగిందంట. గొణిగితే కింద పడే పని అయితే మొదట్లోనే గొణిగేది, కింద పడి సచ్చోడు. ఇన్ని రోజులు ఎందుకుంది? నీవు అన్నిసార్లు చెప్పినా నువ్వు సాలుకు రాలా.
ఎన్నిసార్లు అని చెప్పాలి చెప్పండి నీకు? ఏమనుకుంటుంది? మీరు చెప్పటం మానుకున్నారు తెలుసా? వీళ్ళు అనుకున్నారు, అమ్మాయి నాకు చెప్పటం మానుకున్నారంటే వదిలేశారని అర్థం. వదిలేసిన వాళ్ళ మీద ప్రేమలు ఉంటాయా? నేను కింద పడ్డానంటే కనీసం చూడటానికి కూడా రాలేదంటే, ఏం చూడటానికి వచ్చాను? ఎన్ని రోజులని వచ్చాను చూడటానికి? ఒక రోజు అయితే వస్తా. రోజు ఏడవతారమ్మ. నీకు అలవాటైంది, నాకు అలవాటైంది. పడినోడు యాడికి పోతా ఆడనే ఉంటాడు, వచ్చి లేపుకోపోదామని వచ్చినాడు. ఒకరోజు చూడండి, పరీక్షలో పిల్లలు రాస్తారు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలు రాస్తుంటారు పాప. ఫస్ట్ సారి ఫెయిల్ అయినప్పుడు వద్దన్న పోయి ఏడుస్తుంటారు. రెండోసారి ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఏంది ఆడలేదు, ఎన్నిసార్లు రోజు ఫెయిల్ అవటం, ఏడిచేది ఎందుకు? అలవాటు అయిపోయింది. వాళ్ళకి అసలు ఏడిపోయారు, అది అలవాటు అయిపోయింది. వీళ్ళు ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఎవరు పాస్ అయినోడు అందరూ ఫెయిల్ అయినలే, వాడికి కూడా 2 సబ్జెక్టు పోనీలే, పైకి చెప్పుకోలేదు కానీ అలవాటు అయిపోయింది. కాబట్టి ఈరోజు మనుషుల జీవితంలో దేవుడు మనందరికీ తెలియజేస్తే ఒక చిన్న మాట ఏంటంటే, దురాశలు వద్దు, ఆశలు ఉండాలి. ఆశ వద్దు అన్నట్లు ఆశ ఉండాలి, దురాశ వద్దు. ఎందుకంటే దురాశ వల్ల మనిషి ఏమైపోతున్నాడంట? పాపానికి బానిస అయిపోతున్నాడు. అది తేడా. దురాశ వల్ల ఏమైపోతున్నాడు? పాపమునకు బానిస అయిపోతున్నాడు. పాపానికి బానిస అవటం వల్ల కుటుంబము చెల్లాచెదరవుతుంది. కుటుంబము చెల్లాచెదరవటం వల్ల జీవితాలు నాశనమైపోతున్నాయి. జీవితాలు నాశనమైపోవటం వల్ల నరకానికి వెళ్ళిపోతున్నారు. నరకానికి వెళ్ళిపోవటం వల్ల ఎవరికి బాధ? ఆమేన్. ఎన్ని చేసాను ఎవరు నేర్పియాలి? మనం దేవుణ్ణి నేర్పియాలి. అప్పుడే మనకు మనశ్శాంతి. అంతే కదక్క? పంతం పట్టుకొని వచ్చుంటారు కొంతమంది. ఎవరి మీద పంతం? ఎవరి మీదమ్మా పంతం? తల్లిదండ్రుల మీద పిల్లలకు పంతం ఉండొచ్చా? ఉండొచ్చా, ఉండకూడదు? చెప్పండి అక్క. పంతంతో బయటికి వెళ్ళి నీకంటే ఎక్కువ సంపాదించి వస్తానంటాడు. ఏం నువ్వు ఎంత సంపాదించిన తల్లిదండ్రుల కంటే గొప్ప? ఇక్కడ అదే చెప్తాను చూడండి, బాగా గమనించి ఆలోచించండి. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను, ప్రార్థన చేసుకుందా. ఒక చెన్నై ప్రాంతంలో ఒక తల్లిదండ్రులకు ఒక కుమారుడు ఉన్నాడు. లేక లేక పుట్టాడు ఒక కుమారుడు. చాలా ముద్దుగా చూసుకుంటున్నారు అబ్బాయిని. అంటే లేక లేక పుట్టినాడంటే ఎంత బాగా చూసుకుంటూ తెలుసు కదమ్మా. చూసుకుంటుండగానే ఆ అబ్బాయికి వయసు వచ్చింది, ఒక 20 సంవత్సరాల దగ్గర దాకా వచ్చింది. ఒకరోజు ఏదో పని మీద వెళ్ళిపోతున్నాడు. వెళతా కింద పడ్డాడు గుంతలో పడగానే ఈ యొక్క చిన్న మెదడు అంటారు చూడండి, ఇక్కడ దెబ్బ తగిలి ఆ అబ్బాయికి ఏం కాలేదు కానీ సైలెంట్గా పడిపోయినట్టున్నాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకుపోగానే వాళ్ళు వెంటనే చెకప్ చేసి, మీ అబ్బాయికి ఏం కాలేదమ్మా, మెదుడికి చిన్న దెబ్బ తగిలింది, ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఏందైందంటే ఇంతకు ముందు మొత్తం మర్చిపోయాడు, ఇప్పటి నుంచి కొత్త అన్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే మొత్తం మర్చిపోయారంటే మొత్తం మర్చిపోయాడు, ఏది గుర్తు లేదన్నారు. ఏమి గుర్తు లేకపోతే నేనేని గుర్తుందంటే, నువ్వు తల్లివి, నువ్వు తండ్రివి అని కూడా వాడికి గుర్తులేదు. ఇప్పుడు ఆ పిల్లోడి ఇంటి ఏమన్నారు, ఇంకా చెకప్ ఏం లేదు, ఇంకా హాస్పిటల్ అవసరం లేదు, ఇంటికి తెచ్చుకోండి, అన్ని బాగున్నాయి. గతం మర్చిపోయాడు, రావాలంటే ఏమీ లేదు, అది మళ్ళా దాని అంతటా అదే వస్తుందో లేకపోతే లేదు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఆ తల్లి కూర్చోబెట్టుకుంది, పక్కనే కూర్చోబెట్టుకొని చిన్నప్పుడు ఫోటోలు ఉన్నాయి కదా తీసుకొచ్చి, ఇది ఎవరు అని అడుగుతుంది. వాడేం చెప్తాడు అడిగని తెలుసా? ఎటు చూస్తున్నాడు, ఇది నేనురా అంటున్నాడు. అవునా, నేను ఎవరిని? నాకేం తెలుసు. ఎట్లా అంటున్నా, నాకేం తెలుసు నువ్వెవరు? నేను మీ అమ్మనంట. అవునా, ఈమె చెప్పుకోవాల్సి వస్తుంది, నేను మీ అమ్మనరా, నేను మీ నాన్నరా చెప్పుకుంటాను. అవునా అంటున్నాను. చెప్పిన ప్రతిసారి ఈమె కడుపు కోత. 9 నెలలు పెంచి పోషించి పెద్ద చేశానరా, ఇంకా నాన్నను గుర్తు లేకపోండు, ఇంట్లో వాళ్ళు గుర్తు లేకపోరు, నన్ను ఎట్ట మర్చిపోయారంటే తగిలిన దెబ్బట్టాడిది. ఎవరైనా మర్చిపోతాడు. ఏమా ఆ పిల్లవాడి ముందు చిన్నప్పుడు ఆ పిల్లవాడికి చేసిన చేష్టాలన్నీ చేసినా కూడా గుర్తు రావట్లేదు. ఏదో ఒకటి తెస్తుంది, ఏదో ఒకటి తీసుకొస్తుంది. ఆ రోజు అది చేశాను, ఇది చేశాను, అవి చేపించాను, ఎన్నెన్నో చెప్తుంది. గుర్తయితే మరి ఇన్నెందుకు చెప్తుందా అమ్మ? ఏం గుర్తొస్తాయని? నేను మీ తల్లినని గుర్తు వస్తుందేమని అన్నీ చేస్తుంది, ఎన్ని చేసినా గుర్తు రావటం. అలాగే పాపం అనే లోకంలో పడిపోయి మన మైండ్ కూడా చెడిపోయింది. మనకు కూడా
దేవుడు నేను నీ తండ్రినని గుర్తు చేపించుకోవడానికి మనకి ఎన్ని చెప్పిస్తున్నాడు. ఇది నేను చేసిందిరా, ఇది నేను చేసిందిరా, ఆకాశం నేను తయారు చేశానురా, భూమిని నేను తయారు చేశానురా, సముద్రాన్ని నేను తయారు చేశానురా, ఇత్తనం ఎత్తితే నేను మొలిపెత్తున్నానురా, ఎందుకంటే నేను నీ తండ్రిని. ఆ యొక్క మైండ్ పునోడు గుర్తొస్తుంది ఎంత చెప్పినా, ఇప్పుడు వీళ్ళకు గుర్తొస్తుంది ఎంత చెప్పినా. చెప్పి 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 ఏదో ఒక చిన్నదాన్ని, ఒక చిన్న అంటే చిన్న సందర్భం చెప్పగానే, అవునుమా ఆ రోజు నేను కూడా నీతోటి ఉన్నానని కానీ గుర్తొచ్చిందా, ఎంత సంతోషపడిపోద్ది తెలుసా, అమ్మా నా కొడుకు నేను గుర్తున్నాను. అలాగే మనము కూడా మన పరలోకములో ఉన్న తండ్రిని, అయ్యా నిజంగా నువ్వేనయ్యా నా తండ్రి అనగానే ఆయన కూడా ఎంతో సంతోషపడుతున్నాడు. ఎప్పుడు గుర్తొస్తాడంటే ఆ బంధకాల్లో నుంచి బయటికి వచ్చినప్పుడు, వీడికి తగిలిన దెబ్బ అనేటువంటి ఆ యొక్క దెబ్బలో నుంచి వాడు ఎప్పుడైతే చిన్నగా బయటకు వస్తాడో అప్పుడు తల్లి గుర్తొచ్చినట్టుగా మనము కూడా పడినటువంటి పాప ఊబనేటువంటి ఆ బంధకంలో నుంచి ఎప్పుడైతే చిన్నగా బయటకు వస్తామో అప్పుడు మనకు ఎవరు గుర్తుంటాడు, తండ్రి, నా తండ్రివి నువ్వే. అదే కదా రాయబడింది, నరులారా తిరిగి రండి అని బైబిల్ గ్రంథంలో రాయబడిందిగా. నేను మీ తండ్రిని. యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన ఏంటి, పరలోకమందున్న నా తండ్రి, మా తండ్రి, మన తండ్రి. అది మనకు గుర్తు తెప్పేయటానికి దేవుడు ఎన్నో చెప్పిస్తున్నాడు. మనకైనా గుర్తొస్తుందా, ఎందుకు గుర్తు రాలేదు? చిన్న దెబ్బ తగిలితే గుర్తొస్తుంది, తగిలిన దెబ్బ పెద్దదిగా, పెద్ద దెబ్బ తగిలిందిగా. వ్యభిచార కోపమనే ఊబిలో ఉన్నోడికి ఏం గుర్తుంటుంది, తాగుబోతనే ఊబిలో ఉన్నోడికి ఏం గుర్తుంటుంది? వాడు ఏమంటాడు తెలుసా, నాకేమీ పట్టదు మందు తప్ప, నాకేది పట్టదు పాపం తప్ప. ఏంది అంత గుర్తు లేకుండా వెళ్ళిపోతుంది జీవితం? కన్న తండ్రి గుర్తు లేడా? కన్న తండ్రి గుర్తుండాలా లేడా? కన్న తండ్రి గుర్తొచ్చిందంటే నీ బంధకాల్లో నుంచి నువ్వు బయటకు వచ్చావని అర్థమవుతుందమ్మా. ఈరోజు నీకు గుర్తుంటే నువ్వు ఆయనకు నచ్చినట్టుగా జీవిస్తావు. గుర్తు లేకపోతే ఆయన గుర్తున్నాడని నటిస్తావు. నటించటానికి జీవించడానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఈ పిల్లోడి దగ్గర మా అవునుమా నువ్వేమా అని ఎందుకంటావు? వాళ్ళ అమ్మ ముఖంలో సంతోషం చూడటానికి గుర్తున్నాడని చెప్తాడు. నిజంగా గుర్తుందా? కానీ నిజంగా గుర్తుంటే ఇదివరకు ఎలా ఉంటాడు అలాగనే ఉంటాడు. నీకు కూడా తండ్రి గుర్తుకొస్తే నటిస్తావు, నటించవు, జీవిస్తావు. చర్చిలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, పొలములో ఉన్నా, ఫంక్షన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఒకేలాగుంటావు. కారణము నా తండ్రి దేవుడు అని గుర్తొచ్చింది. ఆయనకు నచ్చినట్టుగా నువ్వు ఉంటావు. కాబట్టి మనకు దేవుడు గుర్తున్నాడంటే అర్థం ఏంటంటే మనమున్న పాప బంధకాలలో నుంచి మనము బయటికి రావాలి. అప్పుడు ఎప్పుడైతే మనం బయటకు వస్తామో అప్పుడు మనం తండ్రిని గుర్తిస్తాం. తండ్రిని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనలో ఏముండదంట, దురాశ ఉండదు. ఓకే, అందరు తల వంచండి, ప్రార్థన.